5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము ఎంత పొంగిలను ప్రబలకియు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉన్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? చాలా తర్వాత చదువుకుందాం. దేవుడు మనుషులతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే సముద్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సముద్రము ఎంత తరంగాలు పొర్లుతూ ఉంటాయి. సముద్రాన్ని మీరు చాలా మంది చూస్తుంటారు. అందరూ చూడలేదేమో అనుకుంటారు, ఎందుకంటే మనకి సముద్రానికి చాలా దూరం. మీరు ఎంతమంది సముద్రాన్ని చూసారు లేదు నాకు తెలియదు, కానీ సముద్రపు అలలు చాలా ఎత్తుగా ఎగిసి పడతా ఉంటాయి. సముద్రపు అలలు పొర్లి పడతా ఉంటాయి. అలాగే తరంగాలు అంటే ఆ వేవ్స్ లాగా వస్తూ ఉంటాయి కదా, ఆ తరంగాలు ఘోషిస్తూ ఉంటాయి. అంటే ఒక శబ్దం వస్తుంది. ఎంత పొర్లి పాడినా, ఎంత ఎగిరి పడినా సరే, ఎంతగా ఘోషించినా సరే అవి దాటకుండా ఉండటానికి దేవుడు ఒక దాన్ని ఉంచాడంట. ఏముంచాడంట? ఇసుకను సరిహద్దుగా నియమించాడు. ఇసుక గోడ కాదు, కానీ ఆ ఇసుక మేటను దాటి సముద్రము ఎప్పుడో కానీ ముందుకు రాదు. దేవుడు తన శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రము చాలా బలమైంది. సముద్ర తరంగాలు ఎంతో ఉన్నతమైన, ఎంతో శక్తి కలిగినవి. అవి ఎంత ముందుకొచ్చి వెనకెళ్ళినా ఎంత ఎత్తు ఎగిసి పడినా సరే దానికి సరిహద్దుల దేవుడు అంట కేవలం ఇసుకతో పెట్టాడంట. దేవుడు అనేక సార్లు తన శక్తిని గురించి కొన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం కనుక ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గరికి వెళ్తే, నేను సముద్రాన్ని చూసిన ప్రతిసారి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సముద్రాన్ని చూసినప్పుడు నేను ఎంత చిన్నవాడినో, నా శక్తి ఎంత బలహీనమైందో అర్థమవుతుంది. మీకు సముద్రం ఒడ్డుని మనం కనుక నిలబెడితే ఆ నీళ్ళు వస్తాయి, తరంగాలు వస్తాయి. ఆ అల వచ్చిన తర్వాత అవి మనల్ని లాక్కెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ సముద్రంలోకి వెళ్ళడానికి చాలా మంది అర్థమవుతుంది. ఆ నీళ్లు తేలికైనగా కనబడతా ఉంటాయి, కానీ మనల్ని కొద్ది కొద్దిగా లోపల లాక్కెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది బయట ఉన్న నీళ్ళే, లోపలికి వెళ్ళి అలల మధ్య కాదు, లోపలికి వెళ్ళి అలల మధ్య అయితే ఇంకా బలంగా లాక్కెళ్తా ఉంటాయి. బయట మనం నిలబడినా కూర్చున్నా సరే అవి మనల్ని మెల్లిగా మన కింద ఇసుకతో పాటు మనం లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది నీళ్లు. అంత బలమైన సముద్రము ఒక చిన్న ఇసుక మేటను సరిహద్దుగా దేవుడు పెట్టినప్పుడు దానికి ఆగిపోతా ఉన్నాం. దేవుని యొక్క శక్తిని లేదా దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క సృష్టిని దేవుడు మన కళ్ళ పెట్టి ఏమంటారంటే, అలాంటి నాకు మీరు ఏం చేస్తారంట? మీరు భయపడరా అని నా సన్నిధిని మీరు వనకరా అని వాళ్ళు అడుగుతా ఉన్నారు మనుషుల్ని. దేవునికి మనం భయపడుతున్నామా లేదా, దేవునికి మనం వణుకుతున్నామా లేదా అని మనం ఆలోచన చేసేటప్పుడు దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడో, ఎంత శక్తివంతుడిగా ఉన్నాడో, తన సృష్టి ఎంత బలమైనదిగా ఉందో దేవుడు మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట లేదు, దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని గుర్తు పెట్టుకోవాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, దేవుడు తన సృష్టి ఎంత శక్తివంతమైనదో, తన ఎంత శక్తి కలిగిన వాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. కేవలం సృష్టి మాత్రమే కాదు, మన జీవితంలో దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు అనుభవించిన మేలు జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. ఇలాంటి మేలు పొందిన తర్వాత కూడా, నేను ఎవరినో ఎంత శక్తి కలిగిన వాడినో నీకు అర్థమైన తర్వాత కూడా నా సన్నిధిలో మీరు వనకరా, నాకు మీరు భయపడరా అని అడుగుతా ఉన్నాడు. స్పష్టంగా ఒకవేళ అడిగితే, మీరు దేవుడికి భయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని కనుక అడిగితే, దేవుడికి భయపడట్లేదని చెప్పగలిగిన వారు మనకు ఎవరికి కనబడరు. దేవుడిని లెక్క చేయని వారు, వనకడం అంటే దేవుని సన్నిధిలో మనము భయాన్ని వ్యక్తపరచడం. దేవుడికి భయపడిన వారు, దేవుడిని లెక్క చేయని వారు మనకు ఎవరు కనపడరు. మరి ఎందుకు అడుగుతున్నారు దేవుడి మాట? ఇది ఆ కాలంలో ఇర్మియా జీవించే కాలంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడా, ఈ రోజు కాలం గురించి కూడా మాట్లాడుతున్నాడా? మనం అర్థం చేసుకోవాలంటే భయపడటం అంటే ఏంటి, వనకడం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు మ్యాథ్స్ సార్ ఉన్నారు అనుకోండి,
లెక్కలు చెప్పే మాస్టర్ ఉన్నప్పుడు రేపు కల్లా మీరు ఈ లెక్కలన్నీ లేదా కొన్ని లెక్కలు ఇచ్చి చేసుకురావాలి, ఇంటి దగ్గర మీరు ఈ ఫంక్షన్ చేసుకురావాలని చెప్తే క్లాస్ అంతా ఉంటుంది. కానీ ఎవరైతే సార్కి భయపడతారో, ఎవరైతే సార్ కోపడతారో అని వణికి పోతారో వాళ్ళు వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఆయన మాటకి విలువిచ్చి ఎంతమంది ఆ లెక్కలు చేస్తారనే దాన్ని బట్టి ఆయన భయపడే వాళ్ళు ఎవరో, ఆయన అంటే వణికే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. చాలా రోజుల క్రితం మా కాశీతో పాటు ఒక అతను ఒక పిల్లలు చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ నాతో మాట్లాడుతూ ఉంటారు పిలుస్తారు. వాళ్ళ క్లాస్ లో వాళ్ళు ఎప్పుడు హోంవర్క్ చేసేవాడు కాదంట. కాశీ చెప్తా ఉన్నప్పుడు ఆశ్చర్యపోయారు, ఎలా ఉంటారు అలా చేయకుండా ఎలా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కలిశారు నాకు. మేము ఈ స్కూల్ నుంచి పిల్లలు మార్చేస్తామంటే అన్నాడు. ఎందుకు మార్చేస్తారంటే మా పిల్లలు కొన్ని నెలలుగా హోంవర్క్ చేయట్లేదండి, అది నేను చూశాను, అందుకని నేను చేంజ్ చేస్తానని చెప్పాడు. అంటే వీళ్ళ స్కూల్లో ఏంటంటే పిల్లలు కొట్టరు, చాలా వరకు కొట్టరు, చాలా ఎక్కువ ఎప్పుడో ఒకసారి కొడతారు. కొట్టాలంటే చాలా పెద్ద కారణం కావాలి. ఎవరన్నా కొట్టారంటే అది చాలా పెద్ద కారణం అయి ఉంటుంది. అంటే వాడు క్లాసులు వింటున్నాడు, కాశీ కూడా ఒకే క్లాసులో ఉంటున్నారు. ఇద్దరికి ఇచ్చిన హోంవర్క్ ఒకటే. మరి ఒక రోజు చేయలేదంటే ఏదో అనుకోవచ్చు, రెండో రోజు చేయలేదంటే అనుకోవచ్చు. వాడు కొన్ని నెలలుగా హోంవర్క్ చేయలేదంట. ఒక రోజు వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు చేయలేదు వాడు హోంవర్క్ అంటే? ఎందుకు చేయలేదు? ఎందుకు చేసినపోవచ్చు. లేకపోతే మీలో ఎవరన్నా ఇంతకుముందు స్కూల్కి వెళ్ళి ఉంటే హోంవర్క్ చేయకపోవడానికి కారణాలు ఏమని ఉంటాయి? భయం లేకపోవడం. ఎప్పుడో ఒకసారి అంటే ఇంట్లో పని ఉందో, లేకపోతే ఆరోగ్యం బాగాలేదో, లేకపోతే ఏదో అనుకోవచ్చు, లేకపోతే ఎక్కువ వర్క్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఎప్పుడైతే వ్యక్తి అంటే భయం ఉంటుందో, ఎప్పుడైతే ఒక వ్యక్తి మాటను బట్టి మనం వణుకుతామో అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన పని చేస్తాం. దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. అది నేను ఏమనుకుంటున్నారు, మీరు సముద్రం చూశారు కదా, సముద్రమే నేను చెప్పిన చిన్న ఇసుక మేటను దాటి ముందుకు రాదు నా ఆజ్ఞ లేకుండా. అలాంటిది మీరు నాకు భయపడరా అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇంతకు ముందు కనుక నేను వీళ్ళు ఎంతమంది దేవుడికి భయపడే వాళ్ళు ఉన్నారు అని చెప్పి అడిగితే వీళ్ళు అందరూ చేయుతుండే వాళ్ళు. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత అంటే దేవునికి భయపడటం అంటే ఆయన చెప్పిన పని చేయటం అని నేను చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన పనిని చేస్తున్న వారు మీలో ఎంతమంది ఉన్నారంటే ఎంత తక్కువ చేతులు ఇస్తాయో అనిపిస్తున్నాను. నువ్వు దేవుడికి భయపడుతున్నావా అంటే నేను భయపడతా అని చెప్తే మనం చేతులు ఎత్తాం. నాకు దేవుడు అంటే భయము, నాకు దేవుడు అంటే భక్తి, నాకు దేవుడు అంటే ఇష్టము, అన్ని చేతులు ఎత్తాయి. ఈ మూడు పదాలకి ఒకే అర్థం చెప్పుకోవచ్చు దాదాపుగా. అదే అసలు భయపడటం అంటే, ప్రేమించడం అంటే, భక్తి అంటే ఆయన చెప్పిన మాటను విని దాని ప్రకారం నడవటం అని అర్థం చెప్పిన తర్వాత, వివరం చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఎంతమంది దేవుడిని ప్రేమిస్తా ఉన్నారు, ఎంతమంది దేవుడికి భయపడతా ఉన్నారు, ఎంతమంది దేవుడి అంటే భక్తిని కలిగి ఉన్నారు చేతులు ఎత్తనంటే అన్ని చేతులు ఎత్తేయలేదు నాకు తెలియదు. ఇంకో మాట కూడా చెప్పిన తర్వాత అప్పుడు అడుగు అనుకుంటున్నాను ఎంతమంది దేవుడికి భయపడుతున్నారండి. దేవుడు చెప్పే మాట ఏంటంటే ఈ కింద మనం చూద్దాము. దీన్ని ఇంకా స్పష్టంగా మాట్లాడతా 23 వచ్చిన కూడా చదువురా. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. చాలా మనుషుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆయన. మనుషులతో మాట్లాడుతూ మొదటిగా ఆయన అడిగింది ఏంటంటే, మీరు ఎలాంటి వాడినే చూశారు కదా, నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదా, అయినా సరే మీరు నాకు భయపడరా వనకరా అని అడుగుతాడు. ఎలాంటి మనుషులతో తను మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మనుషులు ఎలాంటి వారంట? తిరుగుబాటు చేస్తారు, ద్రోహం చేస్తారు. తిరుగుబాటు అంటే ఏంటి? కొన్ని మాటలు మనం వింటాం కానీ ఆ మాటలకు అర్థం సరిగ్గా తెలియదు కదా. అంత ఒకసారి ఆలోచించం, ఒకసారి చెప్పలేము. తిరుగుబాటు అంటే ఏంటి చెప్పండి. మీరు చెప్పే మాట కరెక్టే. ఎదురు తిరగడం, ఇంకా మాట వినిపోవటం, ఇంకా అంతే. దాదాపు ఏంటంటే మీరు ఇంకేమైనా చెప్తే మన రోజువారి మాటలు ఏమైనా ఉన్నాయేమో అని అనుకుంటాను. మీరు చెప్పేది కరెక్టే, ఇంకా స్పష్టంగా ఇంకా మాట చెప్పగలుగుతాము. అది ఇప్పుడు ఇంకా తిరుగుబాటు చేయడం అంటే మీరు చెప్పినట్టుగానే
చెప్పిన మాట వినకుండా చెప్పినట్టు చేయకపోవడం తిరుగుబాటు చేయడం, చెప్పిన దాన్ని అనుసరించి చేయకపోవడం, మాట వినకపోవడం తిరుగుబాటు చేయడం. నా మనుషులు అలాంటి వారిని మాట్లాడుతున్నాడు దేవుడు. దాంతోపాటు ఇంకో పదం కలిపాడు, ద్రోహము. ద్రోహం చేయడం అంటే ఏంటి చెప్తారు కానీ నాకు నమ్మట్లేదు, స్టేజ్ నమ్మట్లేదు అమ్మా. నమ్మించి మోసం చేయడం ఇంకా కరెక్ట్. అంటే నేను ఏ సమాధానం ఉన్న తర్వాత ఇంకా ఇంకా అని అడిగారంటే తప్పని కాదు. చాలా అర్థాలు ఉంటాయి, చాలా కొన్నిసార్లు మనం రోజువారీ మాటలు ఉంటాయి, మిగతా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటాయి. నమ్మించి మోసం చేయడం అని చెప్తా ఉంది ఇంకా మీరు చెప్తున్నారు ఇంకెవరు? నమ్మించి మోసం చేయడం ఒకటి. అలాగే నేను దానికి ఇంకో మాట కలపాలనుకుంటున్నాను ఏంటంటే, ఎవరు మన ఒక ద్వారా మేలు పొంది వాళ్ళకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, వ్యతిరేకంగా మాట్లాడటం, అది కూడా ద్రోహమే కదా. యేసు ప్రభువు చేశారు, ఆయన ద్వారా అందరూ మేలు పొందారు, స్వస్థ పొందారు, ఆహారం తీసుకున్నారు, అది పొందారు, చేయాలి అన్ని జరిగినాయి. కానీ ఆయన మాకు వద్దు అని చెప్పారు. ఒకరోజు చూస్తారు, ఒకరోజు చూసేప్పుడు ఆయన మోసగాడేమో అన్నారు. అంటే మేలు పొంది ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడటం, పనిచేయడం, నమ్మకంగా ఉన్నట్లుగా ఉంటూ మోసం చేయడం, నమ్మకంగా ఉన్నట్టు ఉంటూ నమ్మకంగా లేకపోవడం కదా ద్రోహం చేయడం అంటే. నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే, దేవుడి యొక్క వాక్యాన్ని చూసినప్పుడు దేవుడు మనుషులకు చెప్పే మాట రెండు మాటలే ఉంటాయి, రెండు మాటలు చెప్తాడు. మొదటిది నీ చెడు హృదయమును కలుపుకోండి, రెండు మాటలు. అంటే మన భాషలో చెప్పాలంటే, నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితి అంతటిని విడిచిపెట్టి నీ హృదయంలో నాకివ్వు, నేను ఒక నూతన హృదయాన్ని ఇస్తాడంటాడు. పాత నిబంధన నుంచి లేదా ఆది కాండం నుంచి ప్రకటన వరకు దాదాపుగా ఆయా సందర్భాల్లో చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమయ్యే ఒకే మాట ఏంటంటే, దేవుడు మనుషులతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్న ఒకే ఒక సంగతి ఏంటంటే, నీవు నీ హృదయాన్ని సరి చేసుకో, నీ హృదయాన్ని నూతన హృదయాన్ని ఇస్తాను, నేను ఇచ్చే నూతన హృదయంలో కొనసాగదు. రెండో విషయం, కేవలం రెండో విషయాలు అడుగుతాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రెండింటినీ కలిపి ఒకే మాట కూడా అనుకోవచ్చు. మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలము. మారు మనసు పొందండి అంటే మన పాప జీవితాన్ని బట్టి దేవుని క్షమాపణ అడిగి దేవునితో కలిసి కొనసాగటం. ఒక వ్యక్తి దేవుని నమ్ముకుంటే ఎలా ఉంటారో నిజంగా అలా ఉండండి. దేవుడు చెప్పే మాట ఇదే. సంవత్సరాల తరబడి, అనేక శతాబ్దాల తరబడి, వందల సంవత్సరాల తరబడి దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాటలు దాదాపుగా మనం క్లుప్తంగా ఒకటి రెండు మాటలు చెప్పుకోవాలంటే ఇదే. దాన్ని బట్టి అడుగుతా ఉన్నారు, సర్వ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, మీరు చూసే సమస్తాన్ని సృష్టించాను, అవన్నీ నా మాట వింటున్నాయి, మీరు నా మాట వినరా, భయపడరా, మీరు వనకరా. ఏం పని చెప్తా ఉన్నాడు, ఏ మాట చెప్తా ఉన్నాడు ఆయన మనుషులకు? మారు మనసు పొందండి, మారు మనసుకు తగినది. ఒక వ్యక్తి మారితే ఎలా ఉంటాడు, మారు మనసు పొందితే ఎలా ఉంటాడు, నాతో కలిసి నడిస్తే ఎలా ఉంటాడో అలా జీవించండి. దేవుడు అంటున్నాడు, మీరు అలా జీవించారు. తిరుగుబాటు చేయడానికి, ద్రోహం చేయడానికి ఉన్న తేడా ఏంటంటే, మారు మనసు పొందండి అంటే పొందకపోవడం తిరుగుబాటు చేయడం. ద్రోహం చేయడం ఏంటంటే మారినట్టు నటిస్తూ, లేకపోతే మారినట్లు దేవుని నమ్మిస్తూ ఆయన మోసం చేయడం, మారిన వ్యక్తుల్లాగా జీవించడం. ద్రోహం అంటే మాట్లాడుకున్నాం కదా, నమ్మించి మోసం చేయడం. మేలు పొందిన వ్యక్తిని ఏం చేయడం? మేలు పొందిన వ్యక్తిని ఇందాక ఏం మాట చెప్పాను, మేలు పొందిన వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడటం, వ్యతిరేకంగా ప్రవర్తించడం. యేసు ప్రభువు చేసింది. ఒక వ్యక్తి దేవుడికి భయపడితే, ఒక వ్యక్తి దేవుడిని ప్రేమిస్తే, ఒక వ్యక్తికి దేవుడు అంటే భయభక్తులు ఉంటే ఆయన చెప్పిన మాట వింటారు. అవునా? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన చెప్పిన మాట వినటం అంటే, ఆయన రక్షణ పొందండి, మీకోసమే నేను శిలువలో చనిపోయాను, మీరు నా దగ్గరికి వచ్చి కన్నీటి ప్రార్థనతో నీ హృదయాన్ని కృంగించుకోండి అని చెప్తా ఉన్నాడు. మాట విన్నావా? ఆ మాట ఎంతమంది ఉన్నారు? ఆయన మాట
అంటే వెనుక దాని ప్రకారం ఎలా నడిచారు. ఆయన అందరితో పిలుస్తా ఉన్న మాట, యేసు ప్రభు అంటే నాకు ప్రేమ, యేసు ప్రభు అంటే నాకు భయం, యేసు ప్రభు అంటే నాకు భక్తి. చాలా మంది మాటలు వింటా ఉంటాం ఇటువంటి మాటలు. నేను ఒప్పుకుంటున్నాను నీకు దేవుడు అంటే భయం అని, నేను ఒప్పుకున్నాను దేవుడు అంటే భక్తి అని, నేను ఒప్పుకుంటున్నాను దేవుడు అంటే నీకు చెప్పలేనంత ప్రేమ అని. అయితే భయపడటం అంటే ఏంటంటే, భక్తిగా ఉండటం అంటే ఏంటంటే, ఆయన సన్నిధిలో వణకటం అంటే ఏంటంటే, ఆయన కలిగి కొనసాగడం అంటే ఏంటంటే, ఆయన చెప్పిన మాట వినటం అంట, తిరుగుబాటు చేయకుండా ఉండటం. ఆయన చెప్పే మాట ఏంటంటే, మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందడం కాకుండా ఇంకేమీ లేదు ఆయన అడిగే మాటలన్నింటిలో. ఎంతమంది మారు మనసు పొందండి అని ఆయన చెప్పిన మాటకు విధేయత కలిగి ఉన్నారు? ఒకసారి చేసి పెట్టారా? మేము మారు మనసు పొందమన్నారు దేవుడు, మారు మనసు పొందాం అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మారు మనసు పొందిన వాళ్ళందరూ చేయవచ్చు. చాలా థ్యాంక్స్. ఒకవేళ మారు మనసు పొందని వాళ్ళు, దేవుడు అంటా ఉన్నాడు మీకు నేనంటే, ఒకవేళ మారు మనసు పొందని ఆయన చెప్పాడు. నాకు చెప్పాను కదా, మ్యాథ్స్ కొన్ని లెక్కలు చేయమని వాళ్ళు మాస్టర్ గారు ఇచ్చారు. ఎవరికైతే భయం ఉండదో వాళ్ళు చేయలేదు. ఎవరైతే పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదనుకుంటే వాళ్ళు చేయలేదు. దేవుని నమ్ముకోవడం అంటే మారు మనసు పొందటమే అని అర్థమైన తర్వాత కూడా, ఇది మాకు కాదు, ఇది మా చర్చిది కాదు, ఇది మా పద్ధతి కాదు అని దాటేస్తున్నామంటే దేవుడు భయపడినట్ట. భయపడే ప్రతి వాడు ఖచ్చితంగా ఆయన మాట వింటాడు. దేవుడు అడుగుతుంది అదే, నాకు భయపడరా, నా సన్నిధిలో వనకరా, నన్ను నా గురించి మీరు చూస్తా ఉన్నారు కదా, నేను ఎలాంటి వాడినో, ఎంత శక్తి కలిగిన వాడినో. అదే సమయంలో కిందకు వచ్చిన 23 వచ్చిన మాట్లాడుతున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. మారు మనసు పొందమని చెప్తే తిరుగుబాటు చేస్తారంట. తిరుగుబాటు చేయడం అంటే ఆ మాట వినకపోవడం. ఆ మాట వినకపోవడం, చెప్పినట్టు ఇంత మీరు చెప్పారు, చెప్పినట్టు వినకపోవడం తిరుగుబాటు చేయడం అంటే. చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం. ఎంతమంది మారు మనసు పొందటం దేవుని చిత్తమని గుర్తెరిగిన తర్వాత కూడా, నాకు దేవుడు అంటే భయమే కానీ నేను మారు మనసు పొందను అని చెప్పారనుకోండి, అది తిరుగుబాటు. దేవుడు అంటే నాకు ఇష్టమే కానీ నేను మారు మనసు పొందను అని చెప్పారనుకోండి, అది దేవునికి భయపడటం కాదు అని దేవుని వాక్యం మాట్లాడుతా ఉంది. నువ్వు దేవునికి భయపడితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నీ కొరకు ఆయన శిలువలో మరణించాడు, నీ పాపములకు ప్రాయశ్చిత్తార్థంగా ఆయన మానవ వేలాడాడు, ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కరుణించు. నీతో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. ఇంకా మారు మనసు పొందని వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నేనంటే ఇష్టమే అంటున్నావు, భయమే అంటున్నావు, కానీ నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఎంత ఆశ్చర్యకరమైన మాట కదా. దాంతో ద్రోహం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ద్రోహము అంటే తిరుగుబాటు చేయడం అంటే మారు మనసు పొందని వారు అని అర్థం చేసుకోవచ్చు. తిరుగుబాటు చేసే వాళ్ళు ఎవరంటే, దేవుడు చెప్తున్నాడు అర్థమవుతుంది కానీ దాని ప్రకారం నడవట్లా. అంటే ఆయన తిరుగుబాటు అనేది పెద్ద పదంలాగా ఉండొచ్చేమో, కానీ మనం సర్ది చెప్పుకోవడానికి దేవుని మాట వినకపోవటం. జనరల్ గా దేవుని మాట వినకపోవడానికి వెనకపోయే వాళ్ళు ఇంకోటి చెప్పేది ఏంటంటే, నేను మారు మనసు పొందని చెప్తున్నానా, పొందుతా ఖచ్చితంగా, కాకపోతే ఇదే మనకు తెలుసు, కాకపోతే తర్వాత దానికి లిమిట్ ఉండదు కదా. మంచి ఎవరితో మాట్లాడి అరే మీరు ఎప్పుడు మారవలసి ఉంటారు రాయండి అంటే రాశారు. నేను ఎవరెప్పుడు రాశారు మీ పేరు రాయమని లేదు. వాళ్ళ రైటింగ్ బట్టి కూడా వాళ్ళు ఎవరెవరో చెప్పొచ్చు, వాళ్ళు వేసే నెంబర్ బట్టి కూడా నేను పలానా అని గుర్తుపట్టచ్చు. అదేం చేయవచ్చు, నేను మొత్తం అన్ని కలిపేశాను. ఏమేమి రాశారో చూశాను. ఒకటి నెక్స్ట్ ఇయర్ అని రాశాడు, ఒక సంవత్సరం అన్నాడు. ఒక అతను అనుకున్నాను సుమారు గారిని పిలిచి, నేను హర్యానా మానేసి మధ్య మొత్తం హర్యానా ఎప్పుడు రా నువ్వు మారు మనసు పొందే, తర్వాత సంవత్సరం వచ్చింది, పెట్టేసి తర్వాత సంవత్సరం వచ్చింది. ఎప్పుడు రా నువ్వేదో రాసింది అంటే నేనే అన్నాడు. ఎప్పుడు రాసావంటే నెక్స్ట్ ఇయర్ అన్నా. మరి ఎప్పుడంటే వచ్చే సంవత్సరం అంట. ఆల్రెడీ పోయిన సంవత్సరంలో అయిపోయింది, ఈ సంవత్సరం అడిగాను, మళ్ళీ వచ్చే సంవత్సరం అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ వయసును బట్టి లేదో తరాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోవచ్చేమో.
అంటే అర్థం చేసుకోవచ్చు అంటే పర్లేదు ఒక సంవత్సరం పోస్ట్ చేయమంటలే నేను. వాళ్ళు మాట్లాడటంలో న్యాయం ఉంది. వాళ్ళు యవ్వన దశలో ఉన్నారు, ఇంకా చిన్నపిల్లల చేష్టలు తర్వాత కాలేజ్ పరిస్థితిలో ఉన్నారు. కానీ యవ్వన దశని దాటి లేదా పెళ్ళి పిల్లలుండి కొనసాగుతున్న వారు కూడా దేవుని హృదయానుసారంగా నడవకుండా తిరుగుబాటు చేయడం, మాట వినకపోవటం ఎంతవరకు మంచిది? ఎవరైతే యవనస్తులు రాశారో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది లేరు. ఎవరైతే యవనస్తులు కూడా దేవుని మాటను అంగీకరించాల్సిందే. దేవునికి తిరుగుబాటు చేయడానికి అవకాశం లేదు. ఎందుకు తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో మనకు తర్వాత వచనంలో ఉంది. తిరుగుబాటు చేయడం అంటే క్లుప్తంగా వివరించుకుంటూ వెళ్తా ఉన్నాను. దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవుడి అడిగిన మాటను నా నోటితో నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దేవుడు అంటే నీకు భయం ఉందా? దేవుడు అంటే నీకు ప్రేమ ఉందా? దేవుడి సన్నిధిలో నువ్వు ఒలికే స్థితిలోనే ఉన్నావా? నిజంగా దేవుడు అంటే నీకు భయం ఉంటే, దేవుడు అంటే నీకు ప్రేమ ఉంటే, దేవుడి సన్నిధిలో ఒలికే స్థితిలో నువ్వు ఉంటే కనుక నీ జీవితంలో రెండు ఉండవంట. అందులో మొదటిది, దేవుడికి నువ్వు తిరుగుబాటు చేయవు. అంటే దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడో, ఏది చేయమని చెప్తున్నాడో అది ఖచ్చితంగా నువ్వు చేస్తావు. ఏం చేయమని అడుగుతారంటే, ప్రాథమికంగా ప్రతి వ్యక్తిని దేవుడు చేయమనేది ఏంటంటే, మొదటిది ఆయన మారు మనసు పొందమని చెప్తాడు. మారు మనసు పొందడం అనేది ఒక వ్యక్తి దేవునితో సహవాసమో లేదా దేవునితో జీవితమో మొదలవడానికి గుర్తు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, మన పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మొదలైనప్పటి నుంచి వారు స్కూల్లో పిల్లలు అవుతారు. అంటే వాళ్ళు చదువుకుంటున్నట్టు లెక్క. చాలా మంది పిల్లలు ఇంట్లో ఉంటారు, ఈ వ్యాన్స్ బస్సు వెళ్తా ఉంటాయి పిల్లలు, వాడు కూడా వెళ్తానంటాడు, వాడు కూడా వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు. కొంతమంది రోజు బట్టలు వేసుకుని నిలబడతారు, కొంతమంది ఆ వ్యాన్ అనేది ఇంట్లో చెప్తా ఉంటారు చిన్న రోజు చూస్తే. ఎందుకు వాళ్ళంతగా రెడీ అంటే వాడు అనుకుంటున్నాడు నేను కూడా స్కూల్కి వెళ్తానా అనుకుంటున్నాడు. వాడు కూడా కానీ స్కూల్కి వాడికి ఏ సంబంధం లేదు. వాడు వెళ్ళాలి, వాడి పేరు వాయించుకోవాలి, క్లాసులోకి వెళ్ళి కూర్చోవాలి. అప్పటి నుంచి ఆ స్కూల్కి వాడికి సంబంధం. అలాగే దేవునికి నీకు సంబంధం అనేది కేవలం దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రమరించుకున్న రోజు నుంచి మాత్రమే మొదలవుద్ది, అంతకుముందు ఎప్పుడు మొదలవదు. రెండో భాగంలో దేవుడు అంటా ఉన్నాడు, మీరు ద్రోహము చేసేవాళ్ళు. ద్రోహము చేసేవాళ్ళంటే అమ్మాయి చెప్తుంది కదా, నమ్మించి మోసం చేయటము, మేలు పొందిన వ్యక్తిని వ్యతిరేకంగా మాట్లాడటం, వారికి వ్యతిరేకమైన పనులు చేయటం. క్లుప్తంగా తీసుకుంటే వీళ్ళు మారు మనసు పొందిన తర్వాత లేదా దేవునితో తమ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత దేవుని కూడా నమ్మించి మోసం చేసేవారంట. సాధ్యమేనేది? దేవుని మోసం చేయడం సాధ్యం కాదు, కానీ దేవునికి ఇష్టంగా ఉన్నట్లు నటించడం మాత్రం సాధ్యమే. దేవునితో సహవాసం కలిగినట్టు నటించడం మాత్రమే సాధ్యమే. దేవునితో ఉన్నాము అన్నట్టుగా అనిపించుకోవడం మాత్రం సాధ్యమే. చాలా మంది క్రైస్తవులు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. వారు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవునితో తమ జీవితాన్ని సహవాసాన్ని ప్రారంభం చేస్తున్నారు, కానీ తర్వాత దేవునితో సంబంధం లేని వ్యక్తులాగా నడుస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి జీవితంలో వారి ఏ ఒక్క అడుగు కూడా దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని కలిగి ఉన్న వారి వ్యక్తుల లాంటి వారు కాదు. మారు మనసుకు తగిన ఫలము ఫలించని వాడు ద్రోహం చేసేవారంటే. తిరుగుబాటు చేసే వారికి దేవుడికి సంబంధం లేదు. వాళ్ళ గురించి ద్రోహం అనే మాట మాట్లాడట్లా. ఒక వ్యక్తి మారు మనసు పొందమని దేవుడు పిలిచినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందకపోతే మాట వినని వ్యక్తిలాగా చూస్తున్నాడు ఆ వ్యక్తిని. కానీ మారు మనసు పొందిన తర్వాత దేవుడు ఎలాగైతే ఉండాలని తను నియమించాడో, ఎలా ఉండే హృదయాన్ని వారికి ఇచ్చాడో, ఎలా తన నీతి అనే వస్త్రాలను ధరింపచేశాడో, రక్షణ అనే వస్త్రాలను ధరింపచేశాడో, వాటిని మురికి చేసుకుంటూ దేవుడు లేని వ్యక్తులాగా ప్రవర్తించే వారి గురించి దేవుడు పెట్టిన పేరేంటి? ఏం పేరు పెట్టాడు? ద్రోహము చేయించిన వాళ్ళు. ఎవరంట వాళ్ళు? ద్రోహం చేయడం అంటే నమ్మించి మోసం చేయడం. అందుకే నమ్మక ద్రోహం అని మాట్లాడతాం చాలాసార్లు. ఏ వ్యక్తి ద్వారా అయితే మేలు పొందామో అదే వ్యక్తిని అవమానపరచడం, అదే వ్యక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. మనందరం మేలు పొందే ఒక వ్యక్తి దేవుడు.
నాకు వీళ్ళు ఒకరు వాళ్ళు వీళ్ళు కొంతమంది మేలు చేయొచ్చేమో, కానీ మనందరికీ ప్రతి ఒక్క వ్యక్తికి మేలు చేసేది కేవలం దేవుడే. దేవుడి చేత మేలు పొంది, దేవుడి చేత దీవెన పొంది, దేవుడి చేత నూతన ఉన్న హృదయాన్ని పొంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు, దేవుని కూడా నమ్మించేవారు, దాని గురించి మాట్లాడుతున్నారు దేవుడిగా. కారణం ఏంటంటే ఆ మనిషి దేవునితో కొనసాగుతున్న వ్యక్తిగా లేడు. ఎప్పుడైతే ద్రోహం చేస్తా ఉన్నారో తర్వాత మళ్ళీ మళ్ళీ రాస్తా ఉన్నాడు, వాడు తిరుగుబాటు చేయొచ్చు, తొలగిపోతా ఉన్నాడు. మళ్ళీ తిరుగుబాటు మాట వచ్చి చూడండి. అంటే ఒక వ్యక్తి దేవునితో కొనసాగుతా ఉన్నప్పుడు వారి జీవితాలు దేవుని వాక్య ప్రకారం లేనప్పుడు ఆ వ్యక్తులు తనకు ద్రోహం చేసేవారు అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ద్రోహం చేయడం మొదలు పెడతాడో దేవునికి ఆ వ్యక్తి తిరుగుబాటు చేసే వాళ్ళు కలిసిపోతా ఉన్నాడు. మాట్లాడండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రధానమైన కారణం ఏంటంటే చర్చికి వస్తా ఉన్నారు కానీ మారు మనసు పొందడానికి మనుషులు ముందుకు రావట్లేదు. మారు మనసు పొందుతున్నారు కానీ మారు మనసు పొందిన తర్వాత దేవునికి ఇష్టంగా కొనసాగడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఇవి మన హృదయానికి, మన ఆశలకు వ్యతిరేకమైన పరిస్థితులు. మారు మనసు పొందిన తర్వాత దేవుని విడిచిపెట్టకుండా వివరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారి గురించి మాట్లాడట్లేదు నేను. మారు మనసు పొందిన తర్వాత కూడా దేవుని ఇష్ట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం మారు మనసుకు తగిన ఫలములు ఫలించకుండా తప్పిపోయే వారి గురించి మాట్లాడుతాను నేను. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట ఏంటి వాక్యము, వారు తిరుగుబాటు చేసి తొలగిపోయి ఉన్నారు. తొలగిపోవడం అంటే వేరుగా ఉంటాం కదా, తొలగిపోవడం అంటే పక్కకి వెళ్ళిపోవడం. దేవునికి లేని వ్యక్తుల్లాగా, దేవుడు లేని మనుషుల్లాగా, దేవునికి దూరం వ్యక్తిలాగా మారిపోతారు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. సాధారణంగా తిరుగుబాటు చేయడానికి, మారు మనసు పొందడానికి మనుషులు వెనకడికి వేస్తూ ఉంటారు. అమ్మో మనం ఉండగలమా లేదా, మనము చాలా మారాలంట, చాలా కష్టం అంట. ఆ వ్యక్తి చాలా రోజుల తర్వాత మన మధ్య ఒక ఆవిడకి మనం తెచ్చుకొచ్చారు. ఆవిడని అమ్మను బాధ్యత పొందామంటే అది చాలా అమ్మ వాళ్ళు పరిచయం వాళ్ళ వ్యక్తి దగ్గర నుంచి ఉండాలి. మధ్యలో దాంట్లో ముందు వచ్చింది చాలా రోజుల తర్వాత. బాధ్యతను పొందలేదు, ప్రార్థన చేసి బాధ్యతను పొందితే బాగుంటుంది అంటే నేను వేరే చోట బాధ్యతను పొందానయ్యా అంది. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకని మన దగ్గర 2 సంవత్సరాలు ఉంది, బహుశా చాలాసార్లు పెద్ద గుళ్ళో వెళ్ళిందేమో, మరి మారు మనసు కోసం వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ తన జీవితం, తన కుటుంబంలో చాలా దేవునికి సంబంధించిన పనులు జరగడం నాకు తెలుసు. ఏ జరిగినా దేవుడి పేరు మీద జరగడం నాకు తెలుసు. అదే ఇక్కడ మన దగ్గర ఉన్నప్పుడు బాప్తిజం పొందలేదు, తక్కువ వేరే చోట ఎలా బాప్తిజం పొందింది అంటే అక్కడ బాప్తిజానికి ముందు మారు మనసు అనేది ఉండదు. మనుషులకి బాప్తిజం తీసుకోవడం కొంచెం తేలిగ్గా ఉంటుంది, కానీ మారు మనసు పొందడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మారు మనసు పొందినప్పుడు మన తప్పును మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయ్యో నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించదేవా అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపం విషయమై దేవుని క్షమాపణ అడగలేడో ఆ వ్యక్తి దేవునికి అన్నిటికీ సమీపంగా ఉండలేడు. తప్పైపోయింది దేవా, నన్ను క్షమించు. తన జీవితంలో దేవునికి తను వ్యతిరేకంగా ప్రవర్తించిన దాన్ని చూచి గ్రహించి నన్ను క్షమించుదేవా అని దేవుని సన్నిధిలో అడగడం మారు మనసు పొందడం. దాన్ని సరి చేసుకోవడం, మనుషులతో దేవునితో సరి చేసుకోవడం మారు మనసు పొందడం. కాబట్టి మనుషులు మారు మనసు అనే దాన్ని తీసివేస్తే బాప్తిజం సిద్ధపడతా ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, వాక్యం అంతా చూసినట్లయితే మీరు మారు మనసు చాలా చోట్ల మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. వచ్చిన అపోస్తలుల కాలంలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. యోహాను మాట్లాడతాడు, యేసు ప్రభువు మాట్లాడతాడు, పేతురు మాట్లాడతాడు, పౌలు మాట్లాడతాడు. గొప్ప గొప్ప భక్తులందరూ కూడా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి బాప్తిజం పొందమని మాట్లాడతారు. కానీ అపవాది ఏం మాట్లాడతాడు తెలుసా? అపవాది అయితే అసలు మారు మనసు బాప్తిజం గురించి మాట్లాడు వద్దంటాడు, నీకు కుదరదు అంటాడు. కానీ
మంచిది పొందడం మంచిదని ఏమాత్రం నీకు అర్థమైనా సరే అయితే ఒక మంచి మారుమనసు వద్దు, బాప్తిజం పొందు. మారుమనసు పొందకుండా బాప్తిజం తీసుకోవడం అనేది ఒక కురుపుకి దాన్ని శుభ్రం చేయకుండా, దాన్ని కడగకుండా, దాన్ని మందు వేయకుండా, ఒక కురుపు వచ్చినప్పుడు మన కాలు మీద ఒక పెద్ద పుండు వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే కష్టమైనా సరే, బాధ అయినా సరే, నొప్పి అయినా సరే దాన్ని పిండి, డాక్టర్ ఏం చేస్తారంటే పిండి దాన్ని శుభ్రపరిచి దాన్ని మందు వేసి అప్పుడు గుడ్డు కడతాడు, కట్టు కడతాడు. అదే కష్టం అవుతుందని ఒకవేళ ఆ పుండుని అలాగే ఉంచి దాని మీద గుడ్డ కట్టాను, కట్టు కట్టామనుకో, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది తెలుసా? కుళ్ళిపోద్ది, ఆ కాలు తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. భక్తి విషయంలో జరుగుతుంది అదే. మారుమనసు పొందకుండా ఒక వ్యక్తి బాప్తిజం పొందితే, మారుమనసు అనే అనుభవం లేకుండా ఒక వ్యక్తి బాప్తిజం పొందితే ఆ వ్యక్తి యొక్క పాపము తనని కొన్ని రోజులు తినేస్తుంది, అది కుళ్ళిపోతుంది, అది కంపు కొడుతుంది. అనేక మంది జీవితాలు కుళ్ళి కంపు కొడుతూ దేవుడు లేని పరిస్థితిని అనిపిస్తా ఉన్నారు. ఎంతమంది మీరు మనుషులు దేవునికి భయపడుతున్న వారిలో ఉన్నారు నాకు తెలియదు, కానీ నువ్వు దేవునికి భయపడితే ఇప్పుడు వరకు దేవుని మాట వినని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కరుణించు, దేవాలను క్షమించు. నా జీవితంలో నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి నన్ను క్షమించు. ఒకవేళ నేను ఏం పాపం చేశాను క్షమించమని అడగటానికి అనే స్వభావం నీకు వస్తే నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? అపవాది నీ కన్నులను మూసివేశాడు. మనకు చదివేదానికి హెడ్డింగ్ ఏ ఉంటుంది? 20 అధ్యాయం, మనం 5వ అధ్యాయం 21 చూసి 21 చదువుతామా? కన్నులు ఉండేయో చూడకలు, కళ్ళు ఉన్నాయంటే కానీ చూడలేకపోతున్నారంట. చెవులుండియో వెనకయ్యో వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. కళ్ళు ఉన్నాయి కాబట్టి కానీ చూడలేకపోతున్నారు, చెవులు ఉన్నాయి కానీ వెళ్ళలేకపోతున్నారంట. తెలివి లేని మూర్ఖులారా. వివేకం అంటే ఏది మంచో ఏది తెలియదో అది వివేకం అండి. ఈ మాట వినిడి అని అప్పుడు మాట్లాడుతున్నాడు, తిరుగుబాటు గురించి మాట్లాడుతున్నాడు, భయం గురించి మాట్లాడుతున్నాడు, ద్రోహం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీలో ఏ తప్పు కనపట్లేదంటే మారుమనసు పొందిన వారికి ఒక ప్రత్యేకంగా చెప్తాను. నేను సరి చేసుకోవడం ఏమి లేదండి. నేను పట్టుకుంటాం మంచి కుటుంబంలో పుట్టాను, మా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళేవాళ్ళు, మేము ఎవరికి ద్రోహం చేయలేదు, అక్కడ నిశ్చయంగా నువ్వు తీసుకోలేదు అనే స్థితిలో నీలో ఏ తప్పు కనపడకపోతే దేవుడు అంటా ఉన్నాడు, నీ కళ్ళున్నాయంటే కానీ చూడలేదు. నా కుమారుడిని చూసి చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఇప్పుడు కాదు, ముందు అస్సలు కళ్ళు పడే కాదు, ఆయన కష్టంగా నడిచేది ఏదో వెళ్ళిపోతా ఉండే చేస్తా ఉండేది. అంటే నాకు ఆవిడ కళ్ళు కనపడలేదు. నాకు అట్లా అర్థమైంది అంటే అంతకుముందు నేను ఏ పని అయినా చేస్తుంటే, ఇప్పటికైనా సరే ఏదైనా చేస్తుంటే వచ్చేస్తా, అన్న వచ్చేస్తుంది, చేయలేదు. కొన్ని మనం చేసేవాడు పూర్తి చేస్తుంటే అది కూడా చేయదు. మనం చూస్తుంటే నవ్వు వచ్చేసి చీపురు లాక్కుంది, ఉద్దాకి అంత ఇంట్లో చీపురు లాక్కుంది. కొద్దిసేపు ఆగే తర్వాత నేను వస్తే నేను ఎక్కడైతే చీపురు ఇచ్చానో ఆ తర్వాత నుంచి చూడాల. అంటే తనకేదో పని ఉంది, ఆల్రెడీ వేరే పనులు కూడా అని చెప్తున్నా. సో ఒక ఫేజ్ లో కొన్ని రోజులు తను నేను ఏం చేస్తున్నా అంటే బాగుంటుంది, వందలు ఉంటుంది, రఫ్గా చేస్తుంది, కానీ ఈ ప్రభావం కనబడన్నారు. నాకు అప్పుడు అర్థమైంది, కొన్ని రోజులకు అర్థమైంది ఏంటంటే తనకి పూర్తిగా కనపట్ల. మనుషులు రూపురేఖలు మొత్తానికి ఏదో కొట్టుకెళ్ళిపోతాను పూర్తిగా కనపట్ల. కానీ ఇక్కడ దాదాపు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది మనుషులను చూస్తూ ఉంటాను, మారుమనసు పొందిన వాళ్ళు కూడా నేను ఏం చేస్తున్నాను, నా తప్పేమీ లేదే అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి ఏం చేస్తానంటే అపవాది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెడ్డగా ఉన్నారు, నువ్వే బాగున్నావు చూపిస్తా ఉంటాడు. అంటే ఈ అమ్మాయికి అందరూ కనపడతారు కానీ ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తనకు కనపడదు. తను ఏమై ఉన్నాడో, తను ఎలాంటిదై ఉందో ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ తెలియని పరిస్థితులకు వెళ్ళిపోవటం, కన్నులుండి చూడలేకపోవటం. ఈరోజు వాక్యాలు వింటున్నప్పుడు ఏదో ఒక టైంలో నీ మనసులో బాధ కలిగిందంటే, అది ఎలా చెప్పారంటే అనిపిస్తుందంటే అది నీలో ఉందని అర్థం. చాలాసార్లు ముళ్ళు దిగుతాయి, కొంతమందికి ముళ్ళు దిగి లోపల ఉండిపోతాయి.
అది ఎక్కడోసారి ఏదో ఒక టైంలో అడుగు వేసే టైంలో ఏదో ఒక టైంలో లోపల నుంచి గుచ్చుకుంటా ఉండదు. తెలుసా మీకు జరిగి ఉండకపోతే ఎవరైనా జరిగితే కూడా మనకు తెలుసు. అంటే లోపల ఉండిపోయింది అది, ఆ మనస్సాక్షి లాంటిది. అని నీలో ఇది ఉంది కదా అని చూపించినప్పుడు మనం దాని నోరు మూసేస్తా ఉంటాం. ఇప్పటి వరకు దేవుడు నన్ను మారు మనసు పొందమంటున్నాడు, దేవుడు నన్ను సరి చేసుకోమంటున్నాడు, దేవుడు నన్ను నా జీవితాన్ని మనుషులు ఎదుట దేవుని ఎదుట సరి చేసుకోమంటున్నాడు కదా, సరి చేసుకోవాలి కదా, సరి చేసుకుంటే దేవుని ఉండదు కదా అని నమ్మని వారు అని గుర్తెరిగి దాని ప్రకారం మారు మనసు పొందిన వారి గురించి మాట్లాడుతున్నాను. సమయంలో చాలా సంకుచితంగా ఉంది. మారు మనసు పొందండి, మారు మనసు పొంది బాప్తిజం పొందండి. ఒకవేళ మన సంఘంలో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే వేరే సంఘాలను పొందొచ్చు. నేను మన చర్చిలో కూడా కొంతమంది పిలిచి చెప్పి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. మన దేవుడు నువ్వు దీవించాడు, అందరూ బడులు ఇచ్చాడు, మీ భర్తను తీసుకుని వాళ్ళ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మారు మనసు పొందండి. ఉన్నట్లే మంచిది ఏం కాదు. మారు మనసు పొందకుండా మన సంఘానికి రావడం కన్నా మారు మనసు పొందితే వేరే సంఘానికంటే మంచిదే. అంటే అలిగి వెళ్ళొద్దు, కాబట్టి పంపిస్తే వెళ్ళండి. రెండింటికి చాలా తేడా ఉంది. ఇంట్లో నుంచి పారిపోవడానికి పంపించడానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడైతే అలా చెప్పలేదండి. మీరు ఖచ్చితంగా మారు మనసు పొందండి, మారు మనసు పొందడానికి సిద్ధపడండి. రెండోది ద్రోహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అంటే దేవుడు మనకి ఒక నూతన హృదయాన్ని ఇచ్చిన తర్వాత కూడా, దేవుని సన్నిధిలో క్షమాపణ పొందిన తర్వాత కూడా దేవుడితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు చాలా మంది జీవితాల్లో వాక్యానికి చోటు ఉండదు. దేవుడు అంటే భయం ఉంటది. దేవుడితో తమ హృదయంలో కలిగిన ఆ మారు మనసు అనుభవం, ఆ కొత్త అనుభవం కొనసాగుతూనే ఉంటది. కానీ వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థనలో లేకపోవడం వల్ల కొన్ని రోజులకు వారిలో ఉంచబడిన జీవము నిర్జీవంగా మారిపోతుంది. అంటే చాలా దూరం నుంచి ఒక మంచి మొక్కను తీసుకొచ్చామనుకోండి, చాలా మంచి జాతి, గుంట తీసాము, మట్టిలో పెట్టాము, దాన్ని పూడ్చి పెట్టాము, నీళ్లు పోసాము, అది చక్కగా పెరగడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత దానికి నీళ్లు పోయటం అనేది లేదు, దానికి బలం వేయటం అనేది లేదు. ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత చెట్టు ముందు వాడిపోద్ది, తర్వాత చనిపోద్ది. మారు మనసు పొందిన వాళ్ళ జీవితాలు, చాలా మంది జీవితాలలో మారిపోవడం నేను చూశాను. ప్రార్థన లేకపోవడం, వాక్యము వినకపోవడం, వాక్యాన్ని చదవకపోవడం, వాక్య ప్రకారం తన హృదయాన్ని, తన జీవితాన్ని సరి చేసుకోవడం. వీళ్ళ గురించి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే వీళ్ళు ద్రోహులు అంట. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన చేతులను మేకులతో కొట్టినవారు, ఆయన కాళ్ళను మేకులతో కొట్టినవారు, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టినవారు, ఆయన మరలా బహిరంగంగా సిలువ వేయడానికి సిద్ధపడినవారు, ఆయన ఒంటి మీద ప్రతి వస్త్రాన్ని తీసివేసిన వారు, నగ్నంగా ఆయన కొరడాలతో కొట్టుతూ నడిపించిన వాళ్ళు. వీళ్ళకి దేవుడు పెట్టిన పేరు ద్రోహులని. మారు మనసు పొందిన వారి గురించి కాదు మాట్లాడేది ఆయన. ఎవరంటే ఈ ద్రోహులు? ఆయన ఎలాంటి వారే చూసిన వారు, ఆయన ఊరేగింపుగా యెరూషలేముకు తీసుకొచ్చిన వారు. ఈరోజు ఏ విషయంలో దేవునికి ద్రోహం చేస్తా ఉన్నాము? ఏ విషయంలో దేవునిలో నుంచి తప్పు పరిస్థితిలో ఉన్నాము? మనము మన సంఘంలో ప్రతి వారము, దాదాపు ప్రతి వారము 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా సిలువ గురించి చెప్తాం. అందుకని ప్రత్యేకంగా లెంట దినాలన్నీ మనకు లేవు. లెంట దినాలు చేసుకునే తప్పు ఏం కాదు, లెంట దినాలు చేసేవారు చేయవచ్చు, ఉపవాసం ప్రార్థన చేసుకోవచ్చు, అది మంచిదే. కానీ ఉపవాసం నిజంగా ప్రార్థన చేసుకోవాలి. ఈ మాటలు వేసుకోవడం అనేది తప్పు కాబట్టి, ఆ 4 రోజులు వైట్ బట్టలు వేసుకుని చెప్పులు లేకుండా తిరిగి అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండి వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుంటూ 4 రోజులు ఉంటే చాలా మంచిది. కానీ మన సంఘంలో దాన్ని ఒక ఆచారంగా ఎందుకు చేయలేదని మనం ప్రతి వారము సిలువను చూపిస్తూ ఉంటాం. ప్రతి వారము సిలువను చూసేలాగా మనుషులతో వాక్యం చెబుతూ ఉంటాం. ఆయన బాహాటంగా అవమానపరిచిన వారు ద్రోహులని మాట్లాడబడతా ఉన్నారు. ఆయన సిలువ వేయబడిన వారు తర్వాత అదే రాస్తాడు, బాహాటంగా సిలువ గురించి మాట్లాడతాడు. ఆయన సిలువ గొల్గొతా అనే కొండ మీద
ఊరికి వెలుపల ఎక్కడో కొంతమంది మాత్రమే చూసే స్థలంలో వేయబడింది. అది ఒక దారి. ఆ దారి నుంచి మనుషులు వెళ్తా ఉండేవాళ్ళు. అతి తక్కువ మంది వెళ్తా ఉన్న సమయంలో, ఎందుకంటే సాయంకాలం ప్రయాణం చేసేవారు. కొద్ది మంది మధ్యనే వేయబడిన సిలువ అది. కానీ పౌలు దాని గురించి మళ్ళీ మాట్లాడుతుంటాడు. మారుమనసు పొంది విశ్వాసంలో కొనసాగి విశ్వాసులుగా చెప్పబడుతూ దేవుని నామానికి అవమానం వచ్చే ప్రవర్తన కలిగిన వారు అప్పుడైతే ఆ గొల్గొతా అనే కొండ మీద ఊరు బయట వేయబడింది. ఇప్పుడు అందరి మధ్యలో ఆయన నగ్నంగా చేసి ఊరేగిస్తూ కొర్రా దెబ్బలు కొడుతూ అసలుకు వేలాంటి గురించి మాట్లాడతాం. అంటే ఒక మారు మనసు పొందిన వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది మాట వెనకపోవడం అవుతుంది, తిరుగుబాటు అవుతుంది. ఆ వ్యక్తిని దేవుడు ఇక్కడ ప్రేమిస్తానే ఉంటాడు, ఆ వ్యక్తిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మంచిదే. కానీ ఒక మారు మనసు పొందిన వ్యక్తి, దేవుడితో ఉండాల్సిన వ్యక్తి, దేవుడి ద్వారా మేలు పొందిన వ్యక్తి, దేవుని ద్వారా దీవెన పొందిన వ్యక్తి, దేవుని ద్వారా వారి కుటుంబాల్లో ఒక జీవాన్ని పొందుకున్న వ్యక్తి, జీవితంలో పొందుకున్న వ్యక్తులు పాపం చేస్తే యేసయ్య వేలాడిన సిలువ మనుషులకు రక్షణ తీసుకొచ్చింది. కానీ అదే ఈ విశ్వాసి దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని బాహాటంగా సిలువ వేస్తున్నాడంట. అంత మాత్రం కాదు, ఆయన రక్తాన్ని, ఏ రక్తం అయితే మన పాపాలను తుడిచివేయడానికి రక్షణ ఇవ్వడానికి కారణమైందో ఆ రక్తాన్ని కాళ్ళతో తొక్కినట్టు చేస్తా ఉన్నట్టు. ఇది ఆదిమ సంఘాల్లో జరిగింది. యేసు ప్రభుని రక్షణగా అంగీకరించిన వాడిని మరలా తిరిగి మతంలోకి తీసుకోవడం కొరకు అక్కడ నీళ్లు చల్లి, కొన్నిసార్లు అవసరమైతే రక్తం చల్లి, ఈ రక్తం యేసు ప్రభు రక్తము, దీనివల్ల నాకు ఉపయోగం లేదు అని తొక్కి పక్కొచ్చి నీ విశ్వాసం నుంచి నిజంగా బయట రావడం అది అని చెప్పేవాళ్ళు. కొంతమంది ఆ రక్తాన్ని తొక్కి ఇది యేసు ప్రభు రక్తమే, దీన్ని తొక్కుతామనంటే యేసు ప్రభు రక్తము నా కాళ్ళను తన్నంత చులకనైంది అని చెప్తూ దాన్ని తొక్కి మరలా వెనక్కి దిగజారిపోయేవారు. దాన్ని పౌలు మనుషులతో మాట్లాడతాను. మరలా యేసు ప్రభుని బాహాటంగా సిలువ వేయడం గురించి మాట్లాడుతా ఉన్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత నీ జీవితంలో పాపం చేయటం అనేది యేసు ప్రభుని మరలా బాహాటంగా సిలువ వేయడం లాంటిది. బాహాటంగా సిలువ వేయడం లాంటిది కాదు. పౌలు చెప్తా ఉంటాడు, నువ్వు బాహాటంగా యేసు ప్రభుని సిలువ వేస్తా ఉన్నావు అంటాడు. ఇప్పుడు అడుగుతా ఉన్నాను, దేవుని ఎందుకు ప్రభుత్వం కలిగిన వాళ్ళారా, వీళ్ళు ఎంతమంది బాహాటంగా యేసు ప్రభు సిలువ వేలాడదీస్తా ఉన్నారు? ఎంతమంది యేసు ప్రభు రక్తం మీద నుంచి నడిచి వెళ్తా ఉన్నారు? ఈ బైబిల్ మన చేతుల నుంచి జారి కింద పడితే మీరు చాలా మంది దీని కళ్ళకు అందుకునే వాళ్ళు తగ్గింది. నేను చెప్పాను అది, దాన్ని గురించి వద్దాను. ఈ బైబిల్కి మన కాలు తగిలితే గడగలు దాటిపోతారు వీళ్ళు చాలా మంది. నాకు కూడా భయం వేస్తుంది, బైబిల్ కాలు తగిలితే అయ్యో దేవాన్ని క్షమించు, ఈ వాక్యాన్ని నేను తన్నేసాను అనుకుంటాను. కానీ వాక్యానికి చేయాలి. ఎప్పుడు నేను కావాలి బైబిల్ కాలుతో తనను కూడా, కానీ నువ్వు కూడా తనవు. నేను ఒప్పుకున్నా, బైబిల్ ఎప్పుడు మీరు ఎవరు కాలుతో తనరు. కానీ యేసయ్యని తంతా ఉన్నామా, యేసయ్యని సిలువ వేస్తా ఉన్నామా? నీ జీవితంలో వచ్చే ఒక్కొక్క పాపము యేసయ్యని పిడిగుద్దులు గుద్దిన వారికన్నా, యేసయ్యని కాళ్ళతో పొందిన దానికన్నా, యేసయ్యని కొరడాలతో కొట్టిన దానికన్నా, యేసయ్యని ఈడ్చుకెళ్ళి ఆ సిలువ మీద మేకులతో బంధించిన కన్నా ఎక్కువే చేస్తున్నావు నువ్వు. అర్థమవుతుందా? చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి మాకు ఈ కష్టాలను ప్రార్థన చేయమంటారు. ఆ కష్టంలో తొలగిన తర్వాత, ఆ కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళని చాలా మంది చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తిని లేకపోతే బైబిల్కి కాలు తగిలితేనే అంత భయపడుతున్నావే, దేవుని నామాన్ని అవమానపరచడానికి ఎందుకు సిద్ధపడతా ఉన్నాడు? దేవుని నామాన్ని అవమానపరచడం అంటే ఏంటి? దేవుని కాళ్ళతో తగ్గడం ఏంటి? దేవుని రక్తం మీద కాళ్ళతో తొక్కుంటే వాళ్ళని నేను ఎప్పుడు చేయలేదు కదా అనుకుంటున్నావు. చాలా మంది మనస్సులకు అపవాది ముసుగు వేస్తా ఉన్నాడు. అపవాది ముసుగు వేయడానికి కారణం ఏంటి తెలుసా? చాలా మంది మనుషులు తప్పించుకోవడానికి అపవాది మోసం చేశాడు, అపవాది నా జీవితంలో ఏది చేశాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలాసార్లు. నిజమే, అపవాది చేస్తా ఉన్నాడు. కానీ అపవాది చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వే.
అపవాదికి నీ జీవితంలో అధికారం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక మారు మనసు పొందిన విశ్వాస జీవితంలో ముఖ్యంగా చెప్తాను. ముఖ్యంగా మారు మనసు పొందిన విశ్వాస జీవితంలోకి అపవాది యొక్క ప్రభావం ఏది కనపడినా సరే దానికి కారణం ఏంటి తెలుసా? ఈ వ్యక్తి అపవాదిని తన హృదయంలోనికి, తన జీవితంలోనికి ఆహ్వానించే పనులు చేస్తా ఉన్నాడు. అదే కారణం. విశ్వాసి అంటే లేదా దేవుని రక్తం చేత కడగబడిన వ్యక్తి అంటే ఒక పవిత్రమైన దేవుని శక్తి చేత కడగబడిన వాడు. దేవుడు కనుదృష్టి చేత లేకపోతే ఒక మాట చేత సముద్రాన్ని నమ్మడం చేయగలిగిన వ్యక్తి. అలాంటి పరిశుద్ధుడైన దేవుని యొక్క శక్తి చేత కడగబడిన ఏ విశ్వాసి జీవితంలోకైనా సరే అపవాది అడుగు పెట్టడం అనేది అసాధ్యం, సాధ్యం కాదు. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో లోటు ఉందో, ఎప్పుడైతే నీ జీవితంలో మోసం ఉందో, ఎప్పుడైతే నీ జీవితంలో హిపోక్రసీ అంటే వేషధారణ ఉందో, నీ జీవితంలో నువ్వు అపవాదిని ఆహ్వానిస్తా ఉన్నావు. ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. చాలా సార్లు మనుషులు అంటే ఒక రక్షణ పొందిన విశ్వాసి, ఒక రక్షణ పొందిన విశ్వాసి నీ భర్త కాని వ్యక్తి వంక ఎలా చూడగలుగుతున్నావు? నేను మారుమనసు పొందిన కొత్తలో, కొన్ని సంవత్సరాలు మారుమనసు పొందిన కొత్తలో, పెళ్ళి కొన్ని రోజుల వరకు కూడా స్త్రీలను చూడటానికి మొహంలో కళ్ళలో కలుపుని చూడటానికి సిద్ధపడేవాడిని కాదు. తర్వాత సేవలకు వచ్చిన తర్వాత తప్పట్లేదు. అది మనుషులతో మాట్లాడటం, మనుషులతో చూసి మాట్లాడటం అనేది తప్పట్లేదు. నీ భర్త కానీ లేదా నీ భార్య కానీ ఒక అమ్మాయి వైపు, ఒక అబ్బాయి వైపు నువ్వు ఎందుకు చూడగలుగుతున్నావు? ఎందుకు చూస్తున్నావు? చాలా మంది స్త్రీల్లో చట్టాలు ఉంటుంది. చాలాసార్లు నేను గమనించాను. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. ఈ అలవాటు నీలో ఉందా? ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తిని వెనక్కి తిరిగి చూసేంత అవసరం నీ జీవితంలో ఉందా? ఒక వ్యక్తి వంక అంటే నేను ఆడ గురించి చెప్తాను, మొబైల్ కూడా తీసుకోండి ఖచ్చితంగా. ఒక వ్యక్తి వంక, ఒక పురుషుడు వంక వాళ్ళు నీ భర్త కానప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నావు అంటే దానికి పెట్టే పేరేంటి తెలుసా? దానికి పెట్టే పేరు అంటే కొంచెం మంచి పేరు పడుతుంది, అది వ్యభిచారం. నీ కళ్ళతో ఆ వ్యక్తిని ఆశిస్తా ఉన్నావు. నేను చూడదనుకుంటానే చూస్తున్నాను. ఏం చేస్తావు తెలుసా? వ్యభిచారం చేస్తున్నావు. అదే నీ భర్త వెనక్కి తిరిగి ఒక అమ్మాయిని చూస్తే ఒప్పుకుంటావు నువ్వు? అదే నీ భార్య వెనక్కి తిరిగి ఒక అబ్బాయిని చూస్తే ఒప్పుకుంటావు నువ్వు? నువ్వు ఒప్పుకోవు. నువ్వెందుకు చేస్తున్నావు దాన్ని? వ్యభిచారానికి బహు భయంకరమైన శిక్ష ఉంటుంది. నీకు తెలియకుండా నీ భర్త చిన్న నిర్ణయం తీసుకుంటే ఒప్పుకోవే? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్న రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, నీ భర్తకి నీకు తెలియకుండా ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే ఒప్పుకోరు భార్య. నాకు తెలుసు అంటే దాదాపు భార్యలందరూ అలాగే ఉన్నారు. అదే టైంలో నాకు మాట అడుగుతాను, నీ భర్తకి తెలియకుండా నీ జీవితంలో వేరొక వ్యక్తి, ఒక మగ వ్యక్తి ఉండటం, అది ఎంతవరకు సరే అనుకుంటున్నాను? ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? నీ భర్తకు తెలియకుండా ఒక మగ వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావంటే, నీ భర్త కన్నా ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుతున్నావంటే, చాలా సంవత్సరాల క్రితం నాకు ఆ సీన్ గుర్తురాట్లేదు, కానీ ఒక కూతురు తన తల్లితో అంటా ఉంది, అమ్మ నువ్వు నాన్నకన్నా పలానా వ్యక్తితో ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుతున్నావు, నాన్న దగ్గర నుంచి అన్నా పలానా వ్యక్తి దగ్గర నుంచి నీకు ఫోన్లు ఎక్కువ వస్తా ఉన్నాయి. పొద్దున్న ఆలోచిస్తా ఉంది, ఎవరు ఆ మాట ఎవరు చెప్పారు ఏంటని. ఒక చిన్న పిల్ల, ఒక 7-8 సంవత్సరాల పిల్ల వాళ్ళ తల్లితో మాట్లాడింది. వాళ్ళ తల్లి హృదయం గొచ్చబడింది. వాళ్ళ తల్లి హృదయం తన కళ్ళు తెరవబడి, నువ్వు క్యాజువల్ గా మాట్లాడుతున్నాను తల్లి, ఏం లేదని చెప్పి దాటేసింది తన కూతురు దగ్గర. కానీ ఆ రోజు ఏమైంది తెలుసా?
ఆమె కళ్ళు తెరవబడి. క్యాజువల్గా కాదు, క్యాజువల్ కాదు ఇది. నీ భర్త కాని వ్యక్తితో, నీ భార్య కాని వ్యక్తితో నువ్వు ఎక్కువసేపు మాట్లాడుతున్నావంటే, ఎక్కువ సార్లు మాట్లాడుతున్నావంటే, ఎక్కువ సార్లు చూస్తున్నావంటే అది ఫ్రెండ్షిప్ కాదు, క్యాజువల్ కాదు. ఏంటది? ఏంటదమ్మా? వ్యభిచారం. వ్యభిచారం. ఇది ద్రోహం పేరు పెడుతున్నారు దేవుడు. ఒకప్పుడు ఏదో చేసావు, అంతా నేను తుడిచివేశాను, ఇప్పుడు నాతో ఉంటా నువ్వేం చేస్తున్నావు? వ్యభిచారం చేస్తున్నావు. ఇది ఈరోజు మొన్న ఒక వ్యక్తితో మన చర్చలో ఉన్న కుర్రతో మాట్లాడదాం అనుకుంటూ ప్రార్థన చేస్తాం అన్నప్పుడు నా మనసులోకి వచ్చిన ఆలోచన ఇది. స్త్రీలారా, పురుషులారా, నేను చెప్పిన ఉదాహరణ బట్టి చూస్తే నువ్వు వ్యభిచారిగా కనబడుతున్నావా, మంచిదానికి కనబడుతున్నావా? ఏముంది, మామూలుగా మాట్లాడుతున్నాను. ఇది కామన్ అయిపోయింది ఈరోజు మాట్లాడతాను. మామూలుగా మాట్లాడుతున్నావా? మామూలుగా మాట్లాడితే, మామూలుగానే చూస్తే, మామూలుగానే చేస్తే నీ భర్త, నీ భార్య కూడా అదే తెలియాలి కదా. తప్పే ఉంది. అది నువ్వు చేసినప్పుడు నువ్వు అది కూడా నువ్వు ఒప్పుకోగలగాలి కదా. జాన్ వెస్లీ అనే ఒక సేవకుడు తమతో పాటు పనిచేసే సేవకులకి కొన్ని నిబంధనలు పెట్టాడు, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు. నిబంధనలు అంటే కన్నా గైడ్లైన్స్ ఇచ్చాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు ఖచ్చితంగా పాటిస్తే మంచిదే అని చెప్పాడు. చాలా రోజుల క్రితం ఈ సూచనలు మీతో కూడా చెప్పినట్టున్నాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలనుకుంటున్నాను. అందులో మొదటిది, అంటే 1, 2, 3 ఎగ్జాక్ట్ గుర్తులేవు, కానీ మీకు 1, 2, 3గా చెప్తాను. అందులో మొదటిది ఆపోజిట్ సెక్స్. అంటే నేను అబ్బాయిని కదా, నేను ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఖచ్చితంగా 3వ వ్యక్తి అక్కడ ఉండాలి, లేకపోతే మాట్లాడొద్దు. అది ఎంత పరిస్థితి అయినా సరే అని చెప్పాడు. మన భారతదేశంలో కొంతవరకు చెల్లుదు, కానీ వేరే దేశాల్లో చదవదు. వాళ్ళు చాలా ఒక్కొక్కరుగా ఉంటా ఉంటారు. వాళ్ళు ఒకే రూమ్ లో ఒక మగ ఒక ఆడ కలిసి ఉంటా ఉంటారు, ఏం తప్పు చేయరు. అలా సాధ్యం అనుకోదు, అది వాళ్ళ స్వభావాలు. అయ్యి ఏ తప్పు లేకుండానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే రూమ్ లో కలిసి ఉండగలరు వాళ్ళు. అలాంటి సమాజానికి జాన్ వెస్లీ అనే భక్తుడు పెట్టిన నిబంధన, 3వ వ్యక్తి లేకుండా ఒక ఆపోజిట్ సెక్స్, అంటే పురుషుడు స్త్రీ మాట్లాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు, నువ్వు ఎప్పుడు చేయొద్దు అన్నాడు. అది అంటే ఆయన గొప్ప రిఫార్మర్, గొప్ప సంఘ సంస్కర్త అనుకోవచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఆయన కొన్ని లక్షల మంది దేవుడి దగ్గర నడిపించాడు. ఆయన చెప్పిన మాటలు మంచిగా చెడ్డగా వాక్యంలో చెప్పుకుంటాడు కదా. ఖచ్చితంగా నీ 3వ వ్యక్తి లేకుండా నువ్వు అమ్మాయి అయితే అబ్బాయితో, అబ్బాయి అయితే అమ్మాయితో మాట్లాడటానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావా, మాట్లాడుతున్నావా, అయితే అది వ్యభిచారం అని చెప్తా ఉన్నారు. 3వ వ్యక్తి లేకుండా ఇద్దరు వేరే మగ ఆడ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోవద్దు. ఇంకోటి చెప్తాడు, 3 మీద చెప్తాడు, ఒక 3 విషయాలు చెప్తాను నేను. 3వ చెప్తాడు, నీ భర్త లేకపోతే భార్య కాని వ్యక్తితో 3వ మాట కూడా రాకుండా చూసుకోమంటాడు. మాట్లాడాల్సి వస్తే 1, 2, 3వ మాట మాట్లాడాల్సిన అవసరం తెచ్చుకోవద్దు అంటాడు. అంటే అర్థమైందా మీద మీకు? అర్థమైందా? చాలా మంది అర్థమైంది అంటలా. 3వ మాట మాట్లాడొద్దు అంటాడు. కొంతమంది ఎంత సొల్లు మాట్లాడుతూ ఉంటారో, అంత మాట్లాడి క్లైమాక్స్ లో పేరు పెడతారు. ఏంటి, నువ్వు నా తమ్ముడు లాంటి వాడు అంటారు సింపుల్ గా, లేకపోతే నువ్వు అక్క లాంటిది అంటాడు, లేకపోతే నా పిన్ అంటాడు, అత్త అంటాడు. సెకండ్ థింగ్, 3 మాటల ఎక్కువ మాట్లాడతాడు. 3వది కనీసం 3 అడుగులు దూరం ఉంచుకోమంటాడు. ఎవరెవరికి? ఎదుటి వ్యక్తి అంటే ఆపోజిట్ సెక్స్ అయితే, అంటే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటే దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటారు, లేదా ఇద్దరు అబ్బాయిలు దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నా పర్లేదు, కానీ ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నప్పుడు కనీసం 3 అడుగులు దూరం ఉంచమంటాడు.
నేను యాక్చువల్గా మా ఫ్యామిలీస్ ఎలాంటి కుటుంబాలు అంటే, నేను మా కుటుంబాల గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, నాన్న చెప్పేస్తారు కాబట్టి అలాంటి నాకు చెప్పడం ఇష్టం ఉండదు. మేము కనపడగానే గట్టి పట్టుకుని మాట్లాడుకునేవాళ్ళం. పిన్ని, బాబాయ్, అత్త అందరూ, చెల్లి అందరూ. ఇప్పటికి మా చెల్లి ఒక అమ్మాయి వస్తుంది, ఆమె గబో వచ్చి నక్కని పట్టుకుంటుంది, కాబట్టి ఒకటి ఎక్కడ పట్టుకుని పక్క నుంచి పట్టుకుంటుంది ఆమె. అలాంటి ఫ్యామిలీ మాది. అలాంటి ఫ్యామిలీస్ అలా పట్టుకుని కరెక్టా కాదని కంప్లీట్ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు అలవాటు చాలా వరకు తీసేసుకున్నాం మేము, పక్కన పెట్టేస్తే, నువ్వు ఒక వ్యక్తితో 3 అడుగుల దూరం కన్నా దగ్గర దూరంలో మాట్లాడుతున్నావు అనుకో, ఒకవేళ అని ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలాగా, మీ భర్త ఒక అమ్మాయితో దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు, ఏమంటావు అమ్మాయి అర్థమైంది, ఏమంటావు? మీ ఆయన ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు మీరు వాషింగ్ మిషన్లు వచ్చినాయి కానీ, లేకపోతే మనకు ముందు బండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు వాషింగ్ మిషన్లు ఎంత ఇంట్లో ఉన్నాయి, లేకపోతే బండ్లు ఉన్నాయా? పాపం దానికి వేసి గుర్తికేస్తా ఉండేవాళ్ళు, గుర్తికేస్తారు ఇప్పటికైనా సరే. ఇంత పాపలకి వెళ్ళి ఏం చేసినా సరే, మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ ఆయన దగ్గర నుంచి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనుకో, ఏం చేస్తారు? ఒప్పుకోట్లా, నవ్వుతున్నారు కొంతమంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు, మీరు చేయకపోతే చాలా మంచి వాళ్ళు, చాలా మంది స్త్రీలు ఒక అబ్బాయితో అత్యంత దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. చాలా మంది మన చర్చలో లేరేమో అనుకుంటున్నాను, ఉండకూడదని ఆశపడుతున్నాను, లేరేమో అనుకుంటుంది, ఉండకూడదని ఆశపడుతున్నాను. ఏమంటారంటే వాళ్ళు, మాకు అట్లాంటిది ఏమి ఉండదు, మనసులో మాకేం ఉండదు అంటారు. కొత్త ప్రపంచం, కొత్త ట్రెండ్ ఇది. అనవసరంగా అంటుకుంటూ మాట్లాడతారు. ఒక వ్యక్తి యొక్క హృదయం సరిగ్గా లేదు అని అర్థం చేసుకుంటే కొన్ని గైడ్లైన్స్ ఉపయోగపడతాయి. ఇవే వ్యవస్థలు పెట్టుకుంటే, ఒక వ్యక్తి, నువ్వు ఒకవేళ స్త్రీలు అనుకోండి, స్త్రీలు చెప్తాను, మొబైల్ తొందరగా అర్థమవుతుంది, స్త్రీలు చెప్తాను. ఒక స్త్రీగా ఉన్నావు నువ్వు, ఎవరైనా ఒకడు వచ్చి 3వ వ్యక్తి లేకుండా నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, ఖచ్చితంగా వాడి తేడాన్ని గుర్తు చేసుకో. వాడు అపవాది యొక్క దూత, నరకాన్ని తీసుకెళ్ళి వస్తాడు నీ దగ్గరికి. మాకు వచ్చేదో స్లో చేస్తున్నాడు అనుకో, అది కొడుకు వరుస కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఏ వసన కావచ్చు, 3 మాటల కన్నా ఎక్కువ నీతో మాట్లాడుతున్నాడు అనుకో, అతను ఖచ్చితంగా తేడానే. ఇంకొకటి, వాడు అవసరం లేకపోతే నిన్ను అంటుకుంటూ మాట్లాడుతున్నాడు అనుకో, యోసేపు ఒక స్త్రీ తన పాపం చేయమని తను ప్రేరేపించినప్పుడు తనకి చేతికి అంటకుండా పారిపోయాడు కదా, పాపం చేయకుండా కాదు, తన చేతిలో నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఒక వ్యక్తి యొక్క స్పర్శకు నీ బాడీ మీద, నీ ఒంటి మీద ఎవరి అధికారం ఉండదు తెలుసా? ఒక స్త్రీ ఒంటి మీద కేవలం తన భర్త ఒక్కడికే అధికారం ఉంటుంది. నేను చాలా పచ్చిగా మాట్లాడుతున్నాను మీతో, కావాలంటే ఏ విధంగా అయినా సరే. ఒక పురుషుడు ఒంటి మీద కేవలం తన భార్యకి అధికారం ఉంటుంది. అలాంటిది వేరొక వ్యక్తి నిన్ను అంటుకుంటున్నాడంటే నువ్వేం చేయాలి? మిగతా చెప్పండి, ఓపెన్ చెప్పచ్చు, నన్ను అంటుకోవద్దు అని చెప్పండి. అని ఎవరిలో కామన్ అయిపోయింది, చూడండి మీద చేసి మాట్లాడడం సహజం అయిపోయింది. అవును, కామన్గా వేసాడు, చేయి పట్టు నేను అంటుకుంటున్నాడు, వచ్చి మీద చేసాడు. ఏం చెప్పాలి తెలుసా? నువ్వు పారిపోవద్దు, నీకు ఖర్చు అనుకుంటాడు దొరుకుతుంది. ఈ రోజులో వేసేపు అంటే ఆ అమ్మాయి వేరే యాక్టర్ ముందుకు వచ్చేసింది, అంటుకోవడం నుంచి ముందుకు వచ్చేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే, నన్ను అంటుకోవద్దు, నాకు అలా ఇష్టం ఉండదు, అది తప్పని చెప్పు. నేను ఎంతమంది, నీ పురుషుడు కాకుండా నీ మీద ఎంతమంది చేతులు వేశారు? నేను చేయకపోవట్లేదు కానీ ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎంతమందికి అది నువ్వు అంటుకోవద్దని చెప్పగలిగాను? ఒక స్త్రీ వాళ్ళ అమ్మతో చెప్పిందంట, నాకు ఇప్పటికీ అంతకుముందు నా కళ్ళెదురు పెరిగిన అమ్మాయి పిల్ల, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో ఒక విషయం చెప్తే వాళ్ళ అమ్మ నాకు చెప్పింది. మాకు చాలా దగ్గర వ్యక్తులు. ఒక ముసలి ప్రాయంలో ఉన్న ఒక వ్యక్తి ఆ అమ్మ మీద చేతులు వేస్తా ఉంటే అతని మనసు సరిగ్గా లేదని పిల్లకి అర్థమైందంట. చెప్పినండి ఇంకెప్పుడు నా మీద చేయొద్దు. దగ్గర వయసు ఉన్న వాళ్ళు నీ మీద చేతులు వేస్తా ఉన్నప్పుడు, చేతులు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇది తప్పు, ఇలా చేయొద్దు, నాకు ఇష్టం లేదని చెప్పలేకపోతున్నామంటే
ఇష్టం లేని కూరలో మనం తినం, మనకి ఇష్టం లేని అన్నం మనం తినం, మనకి ఇష్టం లేని టిఫిన్ తినం కనీసం. టీ చల్లారిపోతే ఎంతమంది నేను తాగనని చెప్పారు, ఎంతమంది చెప్పారు టీ చల్లారిపోయింది నేను తాగను, నాకు ఇష్టం లేదని చెప్పారు ఎవరన్నా? అరే ఒక వ్యక్తిని నువ్వు చేస్తే ఎందుకు నో అని చెప్పలేకపోతున్నావు? ఎందుకు నో అని చెప్పలేకపోతున్నావు తెలుసా నీకు? ఎందుకంటే అది నీలో ఉన్న పాపాన్ని సాటిస్ఫై చేస్తుంది. దిస్ లీడ్స్ టు హెల్. ఇది నరకానికి నిన్ను నడిపిస్తుంది. నేను మా నుంచి పొందిన కొత్తలో ఒక సంఘం ఒక ఆయన, నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కలిశాడు. నేను బహుశా అప్పుడు సేవ సమయ నేను సేవ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఫుల్ టైం మినిస్ట్లో ఉండబోతా ఉన్నాను. స్టేజ్ మీద వాకింగ్ చెప్తున్నాను లేదో నాకు తెలియదు. మాట్లాడుతున్నప్పుడు అతను ఉన్నాడు. సడన్ గా ఒక మాట, నాకు ఎప్పుడు దారి తొలగే పరిస్థితులు వచ్చినా సరే ఆ మాట గుర్తొస్తాయి. మాట్లాడుకుంటా ఉన్నాను, ట్రైన్లో నిలబడ్డాం. తలుపు దగ్గర తలుపు ఇటు సరిపోతుంది. లోపలికి వెళ్ళినప్పుడు అటు ఇటు వింటే నేను మధ్యలో నుంచి మాట్లాడుకుంటున్నాను. అతను సడన్ గా షర్ట్ బటన్ తీసి ఓపెన్ చేసి అతని చర్మాన్ని నాకు తగిలించాడు మాటలో. నేను చూస్తే ఇలాంటి స్పర్శ అయినా సరే మన దేశంలో పాపాన్ని నడిపిస్తుంది. అంత టచ్ కూడా స్త్రీతో పెట్టుకోవద్దు ఖచ్చితంగా మాటలో. అలా పెట్టుకొని మనిషి యోసేపు వలె దీవించబడతారని చెప్పాడు. ఈరోజు ఫిజికల్ సిన్ కి అంటే శరీరంతో చేసే పాపానికి మనుషులు దూరంగా ఉన్నారేమో, కానీ ఆత్మీయంగా మానసికంగా విచారానికి, మానసికమైన విగ్రహారాధనకి, మానసికమైన ప్రతి దొంగతనానికి మనుషులు వెనకడిగా వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని మారు మనసు పొందిన వ్యక్తుల హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో ఒక నరకం కనపడతా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయితో మాట్లాడతామండి. నేనంటే భవిష్యత్తు కూడా వద్దాను, నాకు గుర్తులేదు. నేనేం చేయలేదని ఫోనే మాట్లాడాను. ఖచ్చితంగా ఆయన నాకు అబద్ధం చెప్పింది అనుకో, నేను ఆయన నిజం చెప్పింది, కేవలం ఫోనే మాట్లాడింది. మాట్లాడవచ్చా? మా బయట వాళ్ళు మాట్లాడలా. చిట్టిమాంటి చెప్తుంది, చిట్టిమాంటికి చెప్పింది చాలా, ఎందుకంటే అది పెద్ద అయిపోయింది. కేవలం ఫోనే మాట్లాడొచ్చా? నీ భర్త మాట్లాడితే ఒప్పుకుంటావు? నువ్వు నీ జీవితంలో ఎందుకు ఒప్పుకుంటున్నావు? అది నీ కుటుంబాన్ని దేవుణ్ణి బాహాటంగా సిలువ వేసే వ్యక్తిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయ్యో దేవుణ్ణి నమ్ముకున్నా అన్నావుగా, మరి ఏంటి లోపం నీ జీవితంలో అని అడిగేంతగా, దేవుడు నమ్ముకున్నావు అంటున్నారు కదా, మరి ఏంటి ఈ పరిస్థితి నీ జీవితంలో అనేంతగా నీ జీవితాన్ని వెనక లాక్కి తీసుకెళ్తున్నా. చూసావు నీ జీవితాన్ని ఎప్పుడైనా? మీరు చాలా మందికి ముఖం మీద చెప్పలేకపోతావు కొన్ని విషయాలు మీ జీవితంలో. నువ్వు ఇది సరి చేసుకో, నువ్వు సరి అవుతావు అని చెప్పలేకపోతున్నావు. కారణం ఏంటంటే మీ హృదయాలు పగిలిపోతాయని చెప్పట్లేదు కొంతమందికి. ఈరోజు సమయం వచ్చింది కాబట్టి, వాక్యం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఒకవేళ మీ జీవితాల్లో మీకు కనుక ధైర్యం, వినే ధైర్యం ఉంటే, లేకపోతే సరి చేసుకోవాలని ఆశ ఉంటే నా దగ్గరికి దేవుడి దగ్గరికి వచ్చాడండి. మా జీవితాల్లో మీరు సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఇంకా కావాలంటే దేవుడి దగ్గర నిలబడాలి. నువ్వు నిజంగా వినడానికి సిద్ధంగా ఉంటే దేవుడు నీకు చెప్తాడమ్మా. చాలాసార్లు నేను చెప్పాను కదా ముందే, నేను దిగకి ఏంటి వాక్యం చెప్పిందో అదే వాక్యం చూడాలి అనుకున్నాను ఈరోజు, దాదాపుగా కొంచెం తేడా. కానీ తను మాట్లాడుతున్నప్పుడు నేను సేమ్ 7వ అధ్యాయం, నేను 5వ అధ్యాయంలోకి వెళ్ళా. 5వ అధ్యాయంలోకి వెళ్ళా. 7వ అధ్యాయం నేను మొదటి నుంచి చెబుదాం అనుకున్నాను. 7వ అధ్యాయం మొదటి నుంచి సంఘానికి, అది మందిరానికి వస్తున్న వాళ్ళ గురించి మాట్లాడు. 7th చాప్టర్ మొత్తం మందిరానికి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్లేస్ లో ఇర్మియాకి దేవుడు ఇచ్చిన మాటలు, దేవుడు ఇర్మియా కరెక్ట్ మన గుండి గుమ్మంలో నుంచి వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటాడు. అది చెప్పాలనుకున్నా. అది 7వ అధ్యాయం, అది మొత్తం దాని సెకండ్ పార్ట్ నుంచి చెప్పింది. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా.
ఈరోజు ఈసారి ఎందుకు ముందుగా నేను నాకు సిద్ధపడలేకపోయాను. ఎందుకు చాలా అనుకున్నాను కానీ ఏది ఫైనల్ చెప్పాలనుకోవాలి. పొద్దున వరకు నేను కింద పడతా ఉన్నా, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి. ఇక ఎవరైతే దివ్యాన్ని చెప్పేమన్నా రకరకాల పొద్దున వరకు ఆలోచిస్తాను. నాకు కూడా బయటకు ఖచ్చితంగా ఇద్దరు మాట్లాడాలి. సో దివ్య సరే వాక్యం చదువు, దివ్య చెప్పింది ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు దీని గురించి మాట్లాడతాను. అంటే దేవుడు నిన్ను మార్చుకోవాలని సందర్భం గురించి చూపిస్తా ఉన్నాడు. నువ్వు తిరుగుబాటుదారిగా ఉన్నా పర్లా కొంతవరకు, దేవుడు మాట్లాడకుండా ఈ రోజు రేపు వాయిదా వేస్తున్నా కొంతవరకు పర్లా. కానీ ద్రోహం చేసే స్థితిలో ఉంటే అత్యంత భయంకరమైన స్థితిలో ఉన్నామని అర్థం. అధ్యాయము 24 వచ్చాము, 5వ అధ్యాయం 24 వచ్చిన 25 చివరి భాగంలో చూస్తే ఆయన మనకు రప్పించిన పైన వర్షం గురించి మాట్లాడుతున్నాడు, గాలివాన వర్షం గురించి మాట్లాడతాడు, కోతకాలం గురించి మాట్లాడుతా ఉన్నాడు. తగిన కాలంలో తగిన మన జీవితంలో దేవుడు ఇస్తున్నాడే అనే ఆలోచన మనుషులకు రాదంట. చాలా సార్లు మనుషులు అంటే దీని గురించి ఒక 1 minute యాక్చువల్గా మనుషులు తమ జీవితంలో ఏదైతే మంచి జరుగుతా ఉందో ఆ మంచి కేవలం దేవుడు నాకు ఇస్తుంది అని అనుకోరంట. అది సహజంగా మనిషికి వచ్చే ఆలోచన. ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి, నేను ఫలానా చోటుకి వెళ్ళాను, ఫలానా వ్యక్తులతో మాట్లాడలేకపోతే నేను బాగా చదువుకున్నాను, ఈ జాబ్ పొందడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని అనుకోడు మనిషి. అని అనుకోని మనిషి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నా, నువ్వు కష్టపడ్డావు, మంచిగా చేసావు, దేవుడిని దీవించాడంటే కష్టపడడానికి కూడా ఆరోగ్యం దేవుడు ఇచ్చింది అనే అన్నాడు. ఎంత మంచి మనసు కలిగి ఉన్నావు నువ్వు, ఆశ్చర్యపోయి నాకు మాట్లాడుతూ ఉంటుంది. నిజమే, నేను రాత్రి బాగా కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను, నా సంపాదించుకున్న అందరూ ఏడుస్తారని వేరే మాటలు మాట్లాడలే అబ్బాయి. నేను కష్టపడటానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం అన్నయ్య, ఈ పని ఆ పని చేయడానికి దేవుడు నాకు రకరకాల ఆలోచన ఇచ్చాడన్నయ్య, కష్టపడాలన్నయ్య అని మాట్లాడుతున్నాను. ఈ మనుషులంట అరే దేవుడు తగిన కాలంలో వర్షం కురిపిస్తున్నాడు, తగిన కాలంలో పంట ఇస్తున్నాడు, తగిన కాలం నేను కోయడానికి సిద్ధం చేస్తా ఉన్నాడు అని అనుకోరంట. ఏమనుకుంటా అందుకని ఏం జరుగుతుంది తెలుసా, మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగుకొనుటకు మీ పాపములే కారణము, నా జనులలో దుష్టులు ఉన్నారు. దేవుడు బాధపడుతా ఉన్నాడు, అరే ఎందుకని మీకు మేలు కలగట్లేదు తెలుసా, ఎందుకని జరుగుతుంది తెలుసా. చాలా మంది విశ్వాసమైన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా, డైరెక్ట్ గా ఇబ్బంది రాగానే యోగు దగ్గరికి వెళ్ళిపోతారు. యోగే కష్టాలు వచ్చినాయి మనం అంతా అంటారు. యోగుని మన యోగు యొక్క ఖాళీ గోటితో కూడా మనం సరిపోయి ఇప్పుడు యోగుతో పోల్చుకోవద్దు దయచేసి. యోగుకు లాంటి పరిస్థితి మన జీవితాల్లో లేదు, 100% ఉండదు. అతను ప్రతి ఉదయము తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడంట. మనం ఒక రోజు చేస్తే మరి 2 రోజులు పడతాం. అంటే ప్రార్థన చేయడం అంటే మనలాగా కాపాడేయా, బలం పోయా, డబ్బులు ఇవ్వయా, లేకపోతే ఇదేం కాదు. వాళ్ళు ఏమన్నా పాపము చేశారేమో అంటే వాళ్ళ లైఫ్ చూసి ఇదిగో వీడి జీవితంలో తేడా కనబడుతుంది, వాడితో మాట్లాడి వాడి గురించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. మనకులాగా అలవాటైన ప్రార్థన కాదు. మీరు చాలా మంది నేను అది చెప్తా ఉంటా, అలవాటుగా నీ నోట్లో నుంచి ఒక ప్రార్థన వస్తుంటే నువ్వు చాలా సమస్యలు ఉన్నావు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నావు. నీ ప్రార్థనని నువ్వు అసలు రికార్డ్ చేసుకో, 2-3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి జస్ట్ రికార్డ్ చేసుకో. అంటే రికార్డ్ అవుతుందని ప్రార్థన చేసుకోవాలి. రికార్డ్ అవుతుంది సరే చాలా వస్తూ ఉంటాయి. చాలా మంది పాస్టర్ గారు స్టాట్స్లు పెడతా ఉంటారు, రకరకాల యాంగిల్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తా ఫోటో వీడియో తీపించి నాకు పోస్ట్ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం ఉంటుంది, ఏంటి లాంటిది అనిపిస్తుంది. దాని గురించి చెప్పలేను, ఒకవేళ మీరు అలా చేయాలని చేసుకోండి. కానీ నువ్వు ఎలాంటి ప్రార్థన రోజు చేస్తున్నావు గమనించుకోవడానికి రికార్డ్ చేసుకుని కదా నీకు అర్థమవుతుంది. ఒకే ప్రార్థన చేస్తుంటే నువ్వు ఒకే ప్రార్థన చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు నామకార్థమైన వ్యక్తివి. నీ ప్రార్థన నామకార్థమైంది. నామకార్థం అంటే తెలుసా, చెయ్యాలి కాబట్టి చేయటం. అంటే నా పేరు కొరకు అంటే ప్రార్థన చేయాలమో దేవుడు నాకు ఏది అది మనం క్రైస్తవులు కదా, ప్రార్థన చేయకుండా అట్లా చేసేవాళ్ళ పేరుకు చేయటం.
కానీ మన హృదయంలోంచి మన యోగుని మాట్లాడుకుంటున్నాం. యోగు తన బిడ్డల విషయంలో ప్రతి దినము వారి పాపముల కొరకు, వారిని సరిచేయడం కొరకు ప్రయత్నం చేస్తా ఉంటాడు. మనకి ఒక్క పంట సరిగ్గా పండకపోయినా సరే దేవుడిని వదిలేస్తాం. కొంతమంది నాకు తెలుసు, ఒకడు జ్వరం వచ్చినా సరే గందరగోళం అయిపోయిన వ్యక్తులు తెలుసు. యోగుకి అన్ని పోయినాయి. అంటే అందుకని చెప్తాను, యోగు కూడా మనలాంటి మనిషిదే. దేవుని ఎదుట యోగు మనం కూడా ఒకరోజు ఒకే ప్లేస్ లో ఉండబోతాం. దేవుడు మాత్రమే ఒకే చోట్ల ఉంచిపోతున్నాడు. యోగు, అబ్రహాము, యాకోబు వీళ్ళందరితో పాటు మనం కూడా ఉంచబోతా ఉన్నాడు. కానీ యోగు యొక్క ఖాళీ గోడుతో కూడా మనం సరిపోం. వారి పాపములే వారికి మీకు మేలు కలుగుకుంటకు మీ పాపములే కారణం అని మాట్లాడతాం. నీ జీవితంలో సంథింగ్ ఇస్ గోయింగ్, అంటే ఏదైనా తేడా జరుగుతూ ఉంటే దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా జీవితంలో నేను చేసిన ఈ పాపం కారణమైందని ఒప్పుకోకపోతే ఏమవుతుంది తెలుసా? ఒప్పుకుంటే దేవుడు దాన్ని క్షమిస్తాడు, సరిచేస్తాడు. కొన్నిసార్లు దానికి కూడా కొంత సమయం పట్టవచ్చు. కానీ ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో పైన చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే 23 వారు తిరుగుబాటు చేయించు తొలగిపోతున్నారు. చెప్పిన మాట వినకుండా తిరుగుబాటు చేసి దేవుడి దగ్గర నుంచి తొలగిపోతా ఉన్నారు, దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతా ఉన్నారు. అంటే చర్చిలో ఉండొచ్చేమో, కానీ దేవుడికి నీకు ఏ సంబంధం ఉండదు. నేను ముగిస్తా ఉన్నాను ఒక విషయాన్ని చూపించి. ఏడో అధ్యాయం 8వ వచనం వీరు తమ దేవుడని యెహోవా మాట వినని వారు. చాలా మరో తర్వాత మిగతా భాగంలో చదువుదాం. దేవుని మాట వినని వారు. మారుమనసు పొందడానికి వాయిదా వేస్తున్నావా? నువ్వు దేవుని యొక్క మాటను వినట్లేదు. లేదా మారుమనసు పొంది బాప్తిజం పొందిన తర్వాత దేవునికి ఇష్టంగా అడుగులు వేయకుండా ఉంటున్నావా? నీ గురించి కూడా మాట్లాడుతా ఉన్నాడు. దేవుని మాటను వినని వాడివి. శిక్షకు లోపల శిక్ష వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక సమస్య వస్తే, అయ్యో శిక్ష రావడానికి కారణం ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి జీవితాన్ని సరి చేసుకోలేని వారు శిక్షను రావకుండా, శిక్షను తప్పించుకోండి. శిక్షను అనుభవిస్తున్నాం, కానీ ఈ శిక్ష రావడానికి, ఈ ఇబ్బంది రావడానికి, సమస్య రావడానికి, అనారోగ్యం రావడానికి, కష్టం రావడానికి, దేవా నా జీవితంలో ఇది కారణం అయిందయ్యా. చాలాసార్లు మనుషుల దగ్గర వాదించడానికి సిద్ధపడతా ఉంటాం. ఇదే వాదన, ఇదే పరిస్థితి దేవుడితో కూడా వాదిస్తా ఉన్నారు ఈరోజు మనుషులు. దేవా తీసేయి, బయటికి తీసుకురావు, స్వస్థపరచు, లేకపోతే ఆరోగ్యం, లేకపోతే బాగా చదివించు, బాగా ఉద్యోగం, ఎన్ని అడుగుతున్నారు. కానీ దీనికి రావడానికి కారణం ఏంటో దాని గురించి ఆలోచన చేయట్లేదు. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నా. శిక్షగా లోపట్లేదు అంటూ, శిక్షగా లోపట్టి శిక్షణ అనుభవిస్తున్నావు, కానీ ఈ శిక్షకు కారణమైన దాన్ని తొలగించుకోవట్లేదు. మనం జైల్స్ అంటాం కదా, జైలు తెలుసా మీకు? జైలు తెలుసమ్మా? ఎక్కడ మన ముజువిలో అలాంటి తెలుసుకోవాలి కదా, తెలియపోయినా పర్లేదు. పక్కన ఆఫీస్ దాని వెనకాల ఉంటుంది. జైలుకి ఎప్పుడు వెళ్ళారా? చూడటానికి, అంటే లోపల చూడటానికి వెళ్ళొచ్చు. సరే, జైలు ఉండే పేరు ఏంటంటే, జైలు ఇస్ ఏ కరెక్షనల్ సెంటర్. అది శిక్షించేది కాదు. మనం జైలుని శిక్ష పడిన వారు ఉంచే స్థలము అనుకుంటాం. ఎందుకంటే శిక్ష పడిన వాళ్ళు అక్కడ పెడతారు తీసుకెళ్ళి. తప్పు చేసిన వాడిని, జనరల్గా మ్యాక్సిమం తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడుతుంది. కొన్నిసార్లు అమాయకులు కూడా పడతాయి. సో జైలు ఇస్ ఏ ప్లేస్, అంటే జైలు అనేది శిక్షను అనుభవించే స్థలం కాదు. దట్ ఇస్ ఏ కరెక్షనల్ సెంటర్. అది సరి చేసే స్థలము. జైల్ డిపార్ట్మెంట్ ని కరెక్షనల్ సర్వీస్ అంటారు. దాన్ని జైల్స్ డిపార్ట్మెంట్ కాదు, కరెక్షనల్ సర్వీస్. కరెక్షనల్ సర్వీస్ అంటే కరెక్ట్ అంటే సరి చేయదు కదా. కరెక్షనల్ సర్వీస్ అంటే సరి చేసేస్తాం, అంటే వాళ్ళకి వేయబడిన శిక్ష ద్వారా అక్కడ వాళ్ళు మార్పు చెందాలి అనే ఉద్దేశంతో పెడతారు అక్కడ. అది చట్టం యొక్క ఉద్దేశం. అది జైల్స్ లో ఏమవుతుందో పక్కన పెడితే, అంటే లోపల ఉండేవాడు భార్య బిడ్డలకి, కుటుంబానికి, సమాజానికి దూరంగా శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం వాడు మార్పు చెందడానికి కావాల్సిన ప్రతి అవకాశం అక్కడ ఇవ్వబడుతుంది.
వాడు చదువుకుంటాడంటే చదువు చెప్పిస్తారు, వాడు పని చేస్తారంటే పనులు నేర్పిస్తారు. ఏదైనా సరే వాడు మార్పు చెంది ఒక దాన్ని చెప్పగలుగుతున్నాను ఈ జీవితంలో. దాన్ని చెప్పకపోతే, దాన్ని సరిచేసుకోకపోతే నువ్వు శిక్షకు లోపడలేదా? మేము చాలా సంవత్సరాల క్రితం రోడ్డు మీద పిల్లల మధ్యలో పనిచేసాను వేరే ఆర్గనైజేషన్ తరఫున. చాలా మంది మారేవాళ్ళు. రోడ్డు మీద ఉన్న పిల్లల్ని మంచిగా తీసుకెళ్ళి ఒక చోట చేసి వాళ్ళు మారి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ కొంతమంది అక్కడ అలాగే ఉంటా ఉండేవాళ్ళు. నాకు అనిపించింది ఒక రోజున, అంటే మేము ఎంత కష్టమైతే పడుతున్నామో, ఎంత ప్రార్థన అయితే చేస్తున్నామో, ఎవరైతే మారారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో సెట్ చేశారు, రోడ్లకు తిరుగుతా, పిచ్చి బట్టలు వేసుకుని తిని తినక సిగరెట్లు తాగుతా, మందు తాగుతా, వైఖరి రకరకాల డ్రగ్స్ తీసుకుంటా రోడ్డు పక్కన పడుకుంటున్నారో వాళ్ళని ఒక మంచి వ్యక్తులుగా, చదువుకునే వ్యక్తులుగా, ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులుగా మారుస్తూ ఉంటారు. ఇది దేవుడి యొక్క గొప్ప కార్యాన్ని చూపిస్తా ఉంటే అట్ ద సేమ్ టైం కొంతమంది అలాగే రోడ్డు మీద ఉండేవాళ్ళు. వీళ్ళు మాతో మాట్లాడారు, వాళ్ళు మాతో మాట్లాడారు. వీళ్ళు మన దగ్గర వచ్చి ప్రేమ ఉండేవాళ్ళు, వాళ్ళు మాతో వచ్చి ప్రేమ ఉండేవాళ్ళు. కానీ కొంతమంది అన్నిటికీ ఏ మార్పు లేకుండా అక్కడే ఉండేవాళ్ళు, అలాగే ఉండేవాళ్ళు. ఇంకా కేర్ తీసుకెళ్ళిపోతా ఉండేవాళ్ళు. కొంతమందిని అమ్మవారి అట్లా రోల్ మోడల్స్ లాగా ఉంచేస్తాడేమో అనిపించేది. తనతో పాటు ఉన్న వాళ్ళే కానీ మార్పు లేదు, ఒక స్థితికి వెళ్ళేవాళ్ళు. తనతో పాటు ఉన్న వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా మారేవాడు, కానీ వీడిలాగా ఉండేవాడు. కారణం ఏంటంటే ఈ మార్పు వారి హృదయాల్లో తీసుకోవడానికి సిద్ధపడేవారు కాదు. శిక్షకు లోపడకపోవటం అంటే దేవుడు దేనికి ప్రతిఫలంగా నీ దగ్గరికి ఒక శిక్షణ తీసుకొస్తా ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు. నీ పక్కన మనుషులు నీ గురించి ఏదో చెప్తా ఉంటారు. అంటే అమ్మ అందరికీ కష్టం వస్తుంది, అందరికీ ఇబ్బంది వస్తుంది, అది ఇది ఏదో చెప్తా ఉంటారు. కానీ ఆ శిక్షకు కారణాన్ని చెప్పి దాన్ని సరిచేయగలిగినోడు దేవుడు ఒకడే. నమ్ముతున్నారా? నీ జీవితంలో జరిగేదాన్ని దేవుడు అలాగే సరిచేయబోతా ఉన్నాడు. ఈరోజు శిక్షకు లోబడుతున్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. ఏది నీ స్థితికి కారణం ఏదో ఒకసారి పరిశీలన చేసుకో. చాలాసార్లు మనం నేను తప్పు చేశాను, ఒప్పేసుకున్నాక అయిపోయిందిగా అనుకుంటాం. మార్మన్స్ పొందిన తర్వాత వచ్చే పెద్ద శ్రమ ఇది. నేను ఒప్పుకున్నానయ్యా, సరి చేసుకున్నానయ్యా అని చెప్తారు. సరి చేయబడిన జీవితం నీలో కనపడుతుందా? నువ్వు ఒప్పుకున్నావు సరే, ఆయన క్షమించమని అడిగేలాగా లేదా ఆయన క్షమాపణ పొందేలాగా నువ్వు ఒప్పుకోగలిగావా? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయాం. దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని వెంటాడుతూ ఉన్నాం, కానీ ద్రోహం చేసే స్థితి, అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన స్థితిలో కొనసాగుతూ ఉంటే చివరికి ఏమవుతుంది తెలుసా? నమ్మకం వారిలో నుంచి దేవుడు ఏదో చేస్తాడు అనే ఆశ, నమ్మకం వారి జీవితాల నుంచి వెళ్ళిపోతుంది. చర్చకు వస్తూ ఉండొచ్చేమో, కానుకలు వేస్తూ ఉండొచ్చేమో, ఈ లైఫ్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళ హృదయాల్లో దేవుడు మాకు చేశాడు అనే నమ్మకం పూర్తిగా పోతుందంట. ఇలా జరుగుద్దా అనిపించింది నాకు, కానీ జరిగిన మనుషులు కొంతమంది చూశాను. శిక్షకు లోబడిన వాళ్ళు, శిక్ష ద్వారా సరి లేని వ్యక్తులు, సరి చేసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తులు కొన్ని రోజులకి దేవుని యందు విశ్వాసం నుంచి తొలగి పరిస్థితిలో కనబడతా ఉన్నారు. నమ్మకం కోల్పోయావా? ఇలా ఉంది నా పరిస్థితి, ఇదిగో కష్టం వెనకాల కష్టం, ఇదిగో నా కుటుంబం ఈ రోజు ఇక్కడికి వచ్చింది, ఇక మారద్దు అంటావా? నా మారదు, నా జీవితం మారదు, నా కుటుంబం మారదు, నా పరిస్థితి మారదు, ఇదిగో పలానోడు మారదు అని అనుకుంటున్నావా? ఇప్పుడు వచ్చిన ఆలోచన ఎప్పుడన్నా వస్తే ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ లాస్ట్ లో నమ్మకము కోల్పోయి దేవుడి దగ్గర నుంచి తొలగి పరిస్థితిలో ఉన్నావు. వెనకొస్తావా? వెనకొస్తే దేవుడు అంగీకరిస్తాడో లేదో నాకు తెలియదు. నువ్వు నమ్మకం కోల్పోవడానికి కారణం తెలుసా? అయ్యో నా జీవితంలో మేలు జరుగుద్దా, ఇదిగో నా బిడ్డ విషయంలో మేలు జరుగుద్దా, నా కూతురు విషయంలో మేలు జరుగుద్దా, నా భర్త విషయంలో మేలు జరుగుద్దా, దేవుడు మాత్రం ఏం చేస్తాడులే, దేవుడు కూడా చేయలేడు, నాలోనే ఉంది అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఏమైనా దేవుడి సన్నిధిలో చెప్పుకుని ఒప్పుకున్నావా? మార్మన్స్ పొందేటప్పుడు ప్రతి పాపముని దేవుడి సన్నిధిలో చెప్పి ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, క్షమించాడు అనేదాకా ఆయన కాలుపట్టుకున్నావా లేదే? దేవునికి ఎంతో దూరం అయిపోయి ఈ పరిస్థితిలో ఉన్న వారి గురించి మాట్లాడుతాను నేను. నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. కనీసం ఆ నోట్లో కూడా దేవుడిని నమ్మాను, దేవుడు చేస్తాడని నమ్మకానికి సంబంధించిన మాటలు రావంట.
ఎడ్జిలో ఉన్నారు, చివరి అంచున ఉన్నారు. ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? తిరుగుబాటు చేసేవాడిగా ఉన్నావా? అంటే దేవుడి మాట వినకుండా మారు మనసు పొందని దగ్గర ఉన్నావా? లేదా మారు మనసు పొంది దేవుడికి ద్రోహం చేసే స్థితిలో ఉన్నావా? ద్రోహం చేసే స్థితిలో ఉన్నప్పుడు దేవుని మీద శిక్షణ పంపించినప్పుడు శిక్షణ ఇస్తా ఉన్నావు, కానీ అంటే శిక్షణ తోసేయడం నీకు సాధ్యం కాదు. దేవుడు వేసిన శిక్షనే పక్కకు తోసేయడం నీకు నాకు సాధ్యం కాదు. శిక్ష అనుభవిస్తున్నావు కానీ, ఆ కష్టాన్ని అనుభవిస్తున్నావు కానీ, ఆ రోగాన్ని అనుభవిస్తున్నావు కానీ, ఆ బాధను అనుభవిస్తున్నావు కానీ, ఆ పేదరికాన్ని అనుభవిస్తున్నావు కానీ, ఆ శ్రమలో ఆ నరకాన్ని కుటుంబంలో చూడగలుగుతున్నావు, కానీ దీనికి కారణమైన దాన్ని సరి చేసుకోలేని స్థితిలో ఉన్నావా? అంచున వెళ్ళిపోతావు. జాగ్రత్త, నమ్మకం ఉండదు నీ జీవితంలో. ఇంట్లో భయంకరమైన కష్టాలున్నా సరే, దేవుడు తప్ప తీర్చలేని బాధలున్నా సరే, సంతోషంగా మనుషులు నడిచి వెళ్ళిపోవటాన్ని నేను చూడగలుగుతున్నాను. మన సంఘంలో కూడా దేవుడికి రావా? దేవుని సన్నిధిలో సరి చేసుకోవా? దేవుడి చివరి అవకాశాన్ని నీ జీవితంలో అనుభవించవా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం.